ఐ డ్రీమ్ ప్రేక్షకులు ఒక మంచి బాండింగ్, మంచి అండర్స్టాండింగ్, మంచి వెడ్లాక్ లైఫ్, యునో ఇట్ కేమ్ లైక్ ఏ షాక్ టు యూ అండ్ టు ద పీపుల్ who always loved you. It was quite shocking to all of us. Yes. Because even we didn't expect this. We thought he'll definitely come out of it Come and back. he'll be fine and all that. But After that, nowadays, of late I'm listening to that Meena second marriage చేసుకోబోతోంది అని. thanks to social media, thanks to them, they keep on ఏదో ఒకటి రాయాలి తమిళ కదా అబ్బాయినే ఎవరినో మాట్లాడి. తమిళ అబ్బాయి కాదు, నీలాంటి ఒక అందమైన అమ్మాయి, నీలాంటి ఒక సెలబ్రిటీ, నీలాంటి ఒక సూపర్ స్టార్, కెన్ షీ లీడ్ ఏ లోన్ లైఫ్? ఐ డోంట్ నో నిజంగా. కాదు అది మీనా. ఇప్పుడు అంటే నువ్వు ఇందాక live మాట చేస్తేనే తెలుస్తుంది. ఎంతమంది లేరన్నా ఓ మాట ఇందాక, లోన్ గా ఉండేవాళ్ళు ఎంతమంది లేరని. అవును. ఎంత ఇప్పుడు అలాంటిది ఏదైనా ఒక మంచి ప్రపోజల్ వచ్చి ఇట్ ఈస్ వర్త్ అని అనిపిస్తే, విల్ యూ టేక్ ఏ స్టెప్ ఫార్వర్డ్? right now my priority is my daughter ఆఫ్ కోర్స్. and her comfort and I don't know if I don't know, I really can't. అది ఎలా చెప్పాలో కూడా నాకు సరిగా తెలియటం లేదు. ఇప్పుడు బిక్నీ సూట్స్ వేసుకోవడం కానీ, లేకపోతే రెయిన్ సాంగ్స్లో చేయడం కానీ, వెట్ శారీస్, ఇవన్నీ కూడా రైట్ ఫ్రమ్ ఇప్పటి నుంచి ఏజ్ ఓల్డ్ ఫార్ములాస్ అవి. yes బట్ నువ్వు ఎక్కడైనా చేసేవాళ్ళు అటువి నీ కెరీర్లో? తమిళ్లో చేశాను యాక్చువల్లీ. ఐ డిడ్ వేర్ ఎ స్విమ్ సూట్. ఓ మై గాడ్, ఐ వాజ్ లైక్ అయ్యో ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా బయట, వాట్ ఇస్ లవ్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. వెల్కమ్ టు మై పర్సనల్ అండ్ స్పెషల్ ప్రోగ్రామ్ ఎడిటర్స్ కట్. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఇండియాలోని వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సూపర్ స్టార్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా, బాలనటిగా కెరీర్ని ప్రారంభించి బ్రహ్మాండమైన నటిగా పేరు ప్రతిష్టలు, అవార్డులు, రివార్డులు, ప్రేక్షకుల అభినందనలు, సినిమా పరిశ్రమ ముఖ్యంగా ఆ హీరోయిన్ ఎంతో గౌరవించి గొప్ప గొప్ప పాత్రలు ఆ హీరోయిన్ గురించి రాశారు. And she has been all the while successful in all the languages wherever she did. She is nonetheless none other than our beautiful and most beloved heroine Meena is with us now in iDream studio for our fans and followers. Welcome Meena. Thank you so much. నేను మాట్లాడిన మాటల్లో ఎక్కడ కూడా ఒక్క మాట కూడా ఎగ్జాగరేషన్ లేదు. అప్పుడు పేపర్లో రాసేవాళ్ళం, ఇప్పుడు టీవీలో చెప్తున్నాం. అవును. బట్ ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్. ఎస్, నీ అంత ఫాలోయింగ్ సినిమా ఇండస్ట్రీలో ఒక రైటర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక హీరో కానీ నీ పట్ల డిగ్నిటీ ఫీల్ అయ్యేవారు. మీనా చెయ్యాలి క్యారెక్టర్, లేకపోతే మీనా ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందా అని ఒక డౌటు. ఇలాంటి మధ్యలో నీ కెరీర్ కంటిన్యూ అయింది. I think you understood it. Yes, I'm in fact చెప్పాలంటే I'm very grateful and even I would say surprised. అంటే ఒక టైంలో చేయటం కాదు, ఒక టైంలో నా కోసం క్యారెక్టర్స్ రాయటం అది కాదు, ఇప్పుడు కూడా టిల్ టుడే దే స్టిల్ రైట్. మ్యామ్ మిమ్మల్ని మనసులో పెట్టి ఈ క్యారెక్టర్, ఈ కథ రాసాము, ఈ కథ చేసాము, ఈ క్యారెక్టర్ మీరే చేయాలి అని ఇప్పుడు కూడా నాకు చెప్తున్నారు. సో ఐ ఫీల్ దట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ రేర్, చాలా రేర్. అంటే నంబర్ వన్గా మనం అన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఆ టైంలో ఆ ఇమేజ్లో మనల్ని అలా అనుకుని వాళ్ళు రాయటం అన్నది చాలా నార్మల్ అని అనిపిస్తుంది, కామన్. బట్ నౌ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్, ఆఫ్టర్ మై వెడ్డింగ్, ఆఫ్టర్ అ కిడ్, ఆఫ్టర్ ఎవ్రీథింగ్,
ఇప్పుడు కూడా మిమ్మల్ని మనసులో పెట్టుకొని ఈ కథ రాసాము, ఈ క్యారెక్టర్ చేసాము, మీరే చేయాలి అని రాయటం, రావటం, అడగటం అన్నది నిజంగా ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్. స్పెషల్, ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. బ్లెస్డ్ Yes. రియల్లీ. అంటే ఇప్పుడు ఇలాంటి నీ వైపు నుంచి ఒక ప్రిపరేషన్ కానీ లేకపోతే నీ వైపు నుంచి దీనికి ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు గెట్ ఆ ఇమేజ్ రావాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒకసారి హీరోయిన్ అనగానే ఎలాగైనా మనం యూజ్ చేసుకోవచ్చు సినిమాలో అనే ఒక ఇది ఉంటుంది, బికాజ్ యు ఆర్ ట్రెండింగ్లో ఉన్నావు కాబట్టి. బట్ నీ వైపు నుంచి ఎంతో కొంత ఎఫర్ట్ ఉండబట్టే అసలు నీ ఎఫర్ట్స్ ఏంటి దాని వెనకాతల ఫర్ టు ఎర్న్ దిస్ ఇమేజ్? టు బి ఆనెస్ట్, ఒకప్పుడు నేను కూడా గ్లామర్ చేసేద్దామా, చేయొచ్చా అని అనుకున్నాను. ఎందుకంటే బికాజ్ ఐ సా ద కైండ్ ఆఫ్ అటెన్షన్, ద కైండ్ ఆఫ్ ప్రయారిటీ, ఇంపార్టెన్స్ పీపుల్ యూస్ టు గెట్ వెన్ దే డూ గ్లామర్ రోల్స్. అది అంత లేదు. ఐ వాజ్ ఆల్వేస్ దట్ వెరీ సాఫ్ట్, వెరీ దట్ డార్క్ హార్స్ అంటారు కదా, ఆల్వేస్ దేర్. అవును, ఆల్వేస్ దేర్. బట్ హడావడి అదేమీ లేదు. ఐ వాజ్ లైక్ హంగామా, హడావడి ఏమీ లేదు. సో ఐ వాజ్ లైక్ వండరింగ్, ఎందుకు నేను కూడా సేమ్ సినిమాలోనే కదా చేస్తున్నాను, నేను కూడా హీరోయినే కదా, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకంటే నేను సీనియర్ కదా, నాకెందుకు ఇది ఇలాంటి ఒక ప్రయారిటీ, ఇంపార్టెన్స్ నాకు దొరకటం లేదు, ఒకవేళ నేను కూడా గ్లామర్ రోల్ చేసేస్తే నాకు కూడా దొరుకుతుందేమో అని నేను ఒకప్పుడు అనుకునేదాన్ని. యాక్చువల్లీ ఒకప్పుడు అనుకునేదాన్ని. బట్ ఐ ఫీల్ మేబీ బికాస్ ఆఫ్ మై చాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్ మేడ్ దిస్ ఏమని చెప్పను, ఈ కెరియర్ వెరీ సస్టైనబుల్. దిస్ కైండ్ ఆఫ్ ఇమేజ్ అండ్ ఆల్సో ద వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్. అది మేబీ బికాజ్ ఐ వాజ్ లైక్ ఆల్వేస్ ప్రయారిటైజింగ్. నాకు సినిమా చేస్తున్నానంటే అందులో నా క్యారెక్టర్ ఏంటి, నా పాత్ర ఏంటి, నేను ఏం చేయగలను. ఒక సినిమా ఆడియన్స్ బయటకు వస్తున్నారంటే, థియేటర్ సినిమా చూసి బయటకు వస్తున్నారంటే నన్ను కూడా గుర్తుపెట్టుకోవాలి. అది దట్ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ మై మైండ్. వెన్ ఎవర్ ఐ డూ అ ఫిల్మ్, వెన్ ఎవర్ ఐ అక్సెప్ట్ అ మూవీ, దిస్ వాజ్ ఆల్వేస్ దేర్. నేనేం చేస్తున్నాను సినిమాలో, నాకేం ఇంపార్టెన్స్ ఉంది. సో ఐ ఫైనలీ అండర్స్టూడ్, బయట హంగామా హడావడి కాదు. ద ఒరిజినల్ థింగ్ ఈజ్ వెన్ పీపుల్ రియలీ సీ యూ అండ్ రిమెంబర్ యూ అండ్ రెస్పెక్ట్ యూ. గుండెల్లో పెట్టుకోవాలంటే అది అప్పుడు చిన్నప్పుడు నాకు అది అర్థం కాలేదు. సో ఐ వాజ్ లైక్ థింకింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. అమ్మ దగ్గర కూడా చెప్పాను కూడా, చాలా బెంగగా చెప్పాను, ఏంటమ్మా మనకు కూడా ఇలా ఏమి మనకు జరగట్లేదు, చేయట్లేదు ఎందుకు అని. ఒకప్పుడు అమ్మ దగ్గర కూడా నేను ఏడ్చేదాన్ని. బట్ ఐ థింక్ ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్. గ్లామర్ చేసేస్తానమ్మా నేను కూడా అసలు. బట్ గ్లామర్ కూడా చేశానండి. బట్ దేర్ వాజ్ ఆల్వేస్ దట్ కంఫర్ట్ లెవెల్ అని ఒకటి ఉంటుంది, లిమిట్ వరకే. దట్స్ ఆల్ ఐ వాజ్ ఏబుల్ టు డూ. సో ఐ వాజ్ లైక్ ఆల్వేస్ లైక్ లిటిల్ జెలస్, వాళ్ళందరూ ఎంత బాగా చేస్తున్నారు. ఇప్పుడు నీ టైంలో రమ్యకృష్ణ గారు అండ్ రోజా, ఇంకంతే టు నేమ్ అన్నట్టు, రంభ. సో వాళ్ళతో ఎక్కువ ఎవరితో నువ్వు కాంపిటీషన్ ఫీల్ అయ్యేదానివి? నాకు రోజాకే ఎక్కువ కాంపిటీషన్ ఉండేది. ఇట్ వాజ్ లైక్ టగ్ ఆఫ్ వార్ లాగా, నేను రోజా నేను, ఇట్ వాజ్ లైక్ దాట్. సో నేను ఏదైనా ఒక సినిమా చేయకపోతే, ఇన్ డేట్స్ ప్రాబ్లం వల్ల చేయకపోతే తనే చేస్తుంది, తన వల్ల ఏదైనా చేయకపోతే నేను చేస్తాను. ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ రోజా మీనా రోజా, ఇట్ వాజ్ లైక్ దాట్. అవును, అప్పట్లో మీ కవర్ పేజీలు కూడా వచ్చాయి, మీ ఇద్దరి కాంబినేషన్ కవర్ పేజెస్. yes. But then ఆ తర్వాత అందరూ they were like Saundarya was there, Ramba was there, Ramya was there, Nagma was there. Yes, Nagma was there. Like lot of people were నువ్వు ఒక్కరివి తప్పితే తక్కువ వాళ్ళందరూ, of course Saundarya never did. Yeah. Saundarya also తను restricted గానే లాస్ట్ వరకు మీ ఇద్దరే చెప్పాలంటే. And the best part is we are all still friends. Right from Roja to Ramya and everybody. నేను ఇప్పుడు ఎవరెవరితో సినిమా చేశాను, ఇంకా నాకంటే సీనియర్ ఖుష్బు గారు, రాధికా గారు, we are all still friends, we still get along, we still go to each other's place. Festivals, celebrations ante kalsi celebrate chestamu. So that part was like very important, that was like very nice.
ఇప్పుడు అది ఒక గ్రూప్ కూడా ఏదో అనుకున్నారు కదా, 90s గ్రూప్ అని. అవును, ఆ? యా, అందులో కలుస్తుంటారేమో అవును, అందరూ కదా? అవును, హీరోలు కూడా సౌత్ ఇండియా నుంచి ఎస్, హీరోస్ వస్తున్నారు, చిరంజీవి గారు, మోహన్ లాల్. అవును. వాళ్ళందరూ 80s గ్యాంగ్. 80s గ్యాంగ్. అవును, మేము మీరంతా కొంచెం 90s. యూత్. మీరు కొంచెం ఏం కర్మ, మీరు బాగా యూత్. అండ్ మీరు చేసిన, నువ్వు రోజా చేసిన ముఠా మేస్త్రి, అది చాలా పెద్ద హిట్ అప్పుడు. ఆ అంజనీ పుత్రుడా, వీరాది వీర పాటలు నీవి. ఎస్, ఎస్. అసలు అవన్నీ కూడా ఓ, ఒక వీ యూస్ టు హ్యావ్ అ బిగ్ కాంపిటీషన్ అండి, టఫ్. అంటే తనతో మాత్రం కాదు, అందరితోనూ ఐ వాజ్ లైక్ హ్యావింగ్ అ కాంపిటివ్, వాట్ యు సే, ఒక మైండ్ సెట్ ఉండేది. బట్ దట్ వాజ్ ఓన్లీ డ్యూరింగ్ ద షూట్. యూనో, పర్సనలీ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ఎనీ వన్. అదే. మన షూట్ కెన్ వచ్చేస్తే, పన్నని వచ్చేస్తే, ఐ వాంట్ బి ద బెస్ట్. తనేం చేస్తుంది, తనేం డ్రెస్ వేసుకుంటుంది, ఐ వాంట్ టు లుక్ బెస్ట్, ఐ వాంట్ టు బీ బెస్ట్. దట్ వాజ్ ఆల్వేస్ దేర్. ఓకే. యా, అండ్ దట్ వాజ్ ఓన్లీ డ్యూరింగ్ ద వర్క్. మనం పని చేసేటప్పుడు అక్కడ అట్మాస్ఫియర్లో వీఆర్ లైక్, డైలాగ్ ఎవరు కరెక్ట్గా ఏంటి చెప్పటం, పర్ఫామ్ చేయటం, షూటింగ్ ప్లేస్కి ఎవరు ఫస్ట్ రావటం, ఇలాంటి కాంపిటీషన్స్ ఉండేది, యూనో. బట్ ఒక్కసారి ప్యాకప్ అనగానే యా, దట్స్ నార్మల్. బట్ ఈవెన్ దేర్, అక్కడ కూడా మనం షార్ట్ గ్యాప్లో వి ఆల్ సిట్ అండ్ ప్లే కార్డ్స్, వి యూస్ టు మేక్ ఫన్, వి యూస్ టు ఈట్ టుగెదర్, బోన్ చేసేది అదంతా వి యూస్ టు డూ. బట్ ఆ కెమెరా ముందు వచ్చేస్తే లైక్ కాంపిటీషన్, రియల్ కాంపిటీషన్. నేను చూసేవాడిని ముఠా మేస్త్రి షూటింగ్ లో. మీరు చాలా ఒకరితో ఒకరు మంచి కాంపిటెంట్ గా ఉండేవారు. తర్వాత బేసిక్గా అంటే ఈ గ్లామర్ అన్న పార్ట్ మన తెలుగు సౌత్ కాదు, నార్త్ కాదు, అండ్ హాలీవుడ్ ఎక్కడైనా కూడా ఈ గ్లామర్ అనే ఒక పాయింట్, అంటే షోయింగ్ ఆఫ్, టు బి వెరీ ప్రిసైజ్, అన్నది హీరోయిన్స్ కెరీర్ని బాగా డామినేట్ చేస్తుంది. ఎవరైనా ఏ లాంగ్వేజ్ అయినా సరే కదా. బట్ నాకు తెలిసి యూ హ్యావ్ ఆల్ ద గ్లామర్, you have all the necessary things to be a mass material. Yes. But you never allowed it. అసలు అలాంటి ప్రెషర్ ఏం మీద రాలేదా డైరెక్టర్స్ కానీ లేకపోతే? లాంగ్ రన్ కొంచెం వచ్చింది. బిగినింగ్ పెద్దగా లేదు. ఆ తర్వాత అందరూ చేస్తున్నారు, మీరు కూడా చేయాలి, మీరు చేస్తే ఏం తప్పు లేదు, ఇలాంటివి చాలా యూనో ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేశాను. అవునవును, చాలా. బట్ I was also trying, but నాకు ఆ కంఫర్ట్ లెవెల్ కొంచెం, I was like not అంటే very. ఎప్పుడు తక్మా హీరోయిన్స్ అంటే నథింగ్ టు క్రిటిసైజ్ ఎనీబడి హియర్. Yes. నథింగ్ టు క్రిటిసైజ్ బికాజ్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్, Yes. పార్ట్ ఆఫ్ ది కెరీర్. Yes. ఇప్పుడు బిక్నీ సూట్స్ వేసుకోవడం కానీ, లేకపోతే రెయిన్ సాంగ్స్లో చేయడం కానీ, వెట్ శారీస్, అవన్నీ కూడా రైట్ ఫ్రమ్ ఇప్పటి నుంచి ఏజ్ ఓల్డ్ ఫార్ములాస్ అవి. Yes. బట్ నువ్వు ఎక్కడైనా చేసేవాళ్ళు అటువి నీ కెరీర్లో, తమిళ్ కానీ ఎక్కడైనా? తమిళ్లో చేశాను యాక్చువల్లీ. ఐ డిడ్ వేర్ ఎ స్విమ్ సూట్. ఓ మై గాడ్, ఐ వాజ్ లైక్, ఐ థింక్ ప్రభుదేవ సినిమా. అవును, అంటే ఈ యూనో చుట్టుపక్కల అందరూ ఇంజెక్ట్ చేయటం ఒకటి, అండ్ దెన్ ఐ మై సెల్ఫ్ ఆల్సో వాంటెడ్ టు ట్రై, యూనో, వై కాంట్ ఐ ఆల్సో డూ దిస్, నా వల్ల కూడా అవుతుంది కదా అని అన్నట్టు నాకు దట్ వాస్ దేర్. But the moment I wore that, I wasn't comfortable. I didn't want to go out of the makeup room. అయ్యో, ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా బయటకు వెళ్ళటం, ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా పర్ఫామ్ చేయటం, డాన్స్ చేయటం, I was very uncomfortable, very uncomfortable. అయ్యో, యా. దెన్ ఐ వాజ్ లైక్, మై గాడ్, ఈ హీరోయిన్స్ అందరినీ కాళ్ళు మొక్కుకోవాలి బా, ఇది ఎలా చేస్తున్నారు అని నిజంగా అనుకున్నాను, అండ్ నిజంగా అనిపించింది. బట్ కమిట్మెంట్ ఇస్ అ కమిట్మెంట్. ఒప్పుకున్నాను. అక్కడికి వచ్చిన తర్వాత ఐ కాంట్ సే ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ అని చెప్పలేము. సరే, ఓకే, వీ వాంటెడ్ టు ట్రై దిస్, లెట్స్ ట్రై అండ్ ఫర్గెట్ ఇట్ అన్నట్టు ఐ జస్ట్ వెంట్ అహెడ్ అండ్ ఐ డిడ్ ఇట్. స్విమ్మింగ్ పూల్ డ్రెస్ ఒక సీన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ఓన్లీ వన్ టైం. ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ టైం. సో యు హ్యాడ్ ది ఎక్స్పీరియన్స్ అండ్ లెఫ్ట్ ఇట్. యా. అగైన్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని వదిలేసాను. ఆడియన్స్ కూడా నాకు తెలిసి అదిరిపోయి ఉంటారు ఆ సీన్ దగ్గర. దే వర్ షాక్డ్. మీనా ఏంటి లాగా అంటే ఇట్ వాస్ లైక్, యు నో, many of them were like, అమ్మో, మీరు కూడా చేశారా అని. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ లైక్, మీరు కూడా ఎందుకంటే చేశారు,
It was that kind of a reaction. That's when I realized, okay, maybe people are not so eager to see me like that. Like that. Yeah. Yes, yes. So I was Manjul- always that girl next door kind of a Yes. person. So maybe I'm not. అంటే ఇప్పుడు అందరూ నువ్వు చేసిన క్యారెక్టర్లు అందరూ చేయలేరు. సో ఇండస్ట్రీ ఆల్సో ఆల్వేస్ ట్రైడ్ టు కీప్ యూ అసైడ్, Yeah. కీప్ యూ ఎక్స్క్లూజివ్. Yes. ఇప్పుడు మన దృశ్యం వరకు కూడా నువ్వు చేసేవంటే అవును. దట్ ఇమేజ్ Yeah. నిన్ను నిలబెట్టింది. నిజమే. కానీ మోర్ ఇంపార్టెంట్లీ ఈ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంలో కానీ లేకపోతే హయ్యెస్ట్ ఫిగర్స్ తీసుకోవడంలో కానీ గ్లామర్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. Yes. డిడ్ యూ ఫేస్ దట్? Yes, I did. అందుకే at a point I wanted to do glamour roles too. At one point I was thinking maybe I should do that too. Why only they get all the things? Why can't we get anything? So lot of things. అది అందుకే చెప్తున్నాను కదా, there were lot of things constantly అది చూస్తున్నప్పుడు maybe I should also do this, maybe I should also try చేసి చూద్దాం అప్పుడు ఎందుకంటే చాలా రోజుల తర్వాత like I did many movies in Telugu, then I did lot of Malayalam and Tamil lo kuda very late only I did that I remember song and everything. ఎక్కడో స్నేహం కోసంలో ఒక సీక్వెన్స్ లో ఎక్కడో కొంచెం మాసీగా కనిపిస్తావు నువ్వు. Yes. అండ్ చిన్నబ్బాయిలో కొన్ని సాంగ్స్ లో అంటే మంజుల్ గారు షీ కామెంటెడ్ ఆన్ యూ, మీనా మామూలు డ్రెస్ వేసుకున్న గ్లామర్ గా కనిపిస్తుంది. అదేదో నిజమే, బికాస్ మెనీ టైమ్స్ డైరెక్టర్స్ కూడా అంటారు ఇట్ విల్ బి ఎ వెరీ నార్మల్ సింపుల్ సీన్ అండ్ ఐ విల్ బి డ్రెస్డ్. నేను కూడా ఒక నార్మల్ శారీ వేసుకుని చాలా సింపుల్ మేకప్ వేసుకొని వస్తాను, అమ్మ కొంచెం డల్ చేస్తారా అని. సార్ డల్లే కదా, నేను పెద్దగా ఏం వేసుకోలేదు. కాదు చాలా బ్రైట్గా ఉన్నావు మా, బ్రైట్గా కనిపిస్తున్నావు, కొంచెం డల్ చేయి. అరే నేనేం చేస్తాను ఇంకా దీనికంటే నేనేం చేయను. మేకప్ లిప్స్టిక్ కూడా పెద్దగా వేసుకోలేదండి, ఇట్స్ లైక్ వెరీ న్యూడ్ షేడ్. అంటే ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు నువ్వు ట్రెడిషనల్ మదరు, షీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. మీ మదర్ ఉన్నారే రాజమల్లిక గారు, షీఈ్ ఏ గ్రేట్ ట్రైనర్. నీకు నైట్ పార్టీలు లేకపోతే పార్టీయింగ్, బయటకు వెళ్ళి డ్రింక్స్, పబ్బులు, క్లబ్లు ఇవేమి నీకు అలవాట్లేవు? అలవాటు అస్సలు లేదు, అప్పుడు లేదు. అండ్ ఆల్సో దానికి టైం కూడా లేదు. టైం లేదు, టైం అబ్సల్యూట్లీ నో. ఒకప్పుడు అంతా 2 షిఫ్ట్స్ 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్స్ అంతా చేసేదాన్ని నేను. అసలు పడుకోవటానికి భోజనం చేయటానికి టైం ఉండదు. I was complete. That was a crazy time. Yes. And that crazy time was like for quite some time. Quite long period. Quite long period. Yes. I know. నీకు అప్పుడు ఏం అనిపించలేదా యూత్ అన్ని మిస్ అయిపోతున్నాను నేను ఎంతసేపు కెమెరాల ముందు సెట్ లోని? తెలియదు కూడా, తెలియదు నాకు అసలు ఏమీ తెలియదు. I became a heroine when I was like what 13. Yes. Yeah, even before I could know anything. అసలు ఇదే లైఫ్, ఇలా ఉంటారు, ఇలా చేస్తారు, అవన్నీ నాకు అసలు తెలియదు. మై హోల్ వరల్డ్ వాజ్ సో డిఫరెంట్ అండ్ ఇట్ వాజ్ ఓన్లీ షూటింగ్, క్యారెక్టర్స్, గెటప్స్, పర్ఫార్మెన్స్. దిస్ ఇస్ ఆల్. అదర్ టైం ఉన్నప్పుడు ఏదో ఫోటో షూట్ చేస్తాము, ఇంటర్వ్యూస్ ఇస్తాము. సినిమా ఏదైనా నా సినిమానే నేను చూడలేదు, అంత కష్టపడి చేస్తాము. అండ్ అది సినిమా ప్రివ్యూ వేసినప్పుడు నేను ఉండను, చూడలేకపోతాను. అది పెద్ద హిట్ అవుతుంది, అప్పుడు కూడా నేను సో మెనీ ఫిల్మ్స్ ఆఫ్ మైండ్ నేను ఎప్పుడు లేటర్ స్టేజెస్లో చూసాను. ఇన్ఫ్యాక్ట్ ముత్తు అంత పెద్ద హిట్ అయింది, తమిళ్లో తెలుగులో అంత పెద్ద హిట్ అయింది. ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు చెన్నైలో ఫుల్ సినిమా థియేటర్ లో కూర్చొని చూసాను ఫస్ట్ టైం. ఎప్పుడు ముత్తు చూడండి. That is how I used to be. That is what my life used to be. I remember విజయవాహినిలో సాంగ్, అది తిల్లన సాంగ్. విజయవాహిని AVM లో చేసాము. ఓకే. I was constantly running. ఇది అయిపోయిందా ఇంక నెక్స్ట్. ఎక్కడైనా ఎవరైనా కొంచెం డేట్ ఏదైనా వేస్ట్ చేస్తారనుకోండి, చాలా కష్టం అయిపోతుంది. అయ్యో ఇది ఎలా మేనేజ్ చేయటం. దెన్ అమ్మకు ఒకప్పుడు షీ వాజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ అండ్ షీ సెడ్, మీరు ప్రొడ్యూసర్ని మీరు కనుక్కోండి, రిక్వెస్ట్ చేసుకోండి, వాళ్ళు ఇస్తే నేను చేస్తాము, వాళ్ళకి ఇచ్చాము మేము, వాళ్ళు ఇస్తే మీకు చేస్తామండి అని షీ యూస్ టు సే.
it used to be so tough. అయితే నువ్వు అసలు కంప్లీట్గా లైక్ శ్రీదేవి గారు కానీ జయలలిత గారు కానీ Yeah. వాళ్ళలాగా నువ్వు కూడా మొత్తం స్కూలింగ్ Yeah. కాలేజింగ్ Yes. ఫ్రెండ్షిప్లు అవును. ఏం లేవు కదా. అసలు అప్పుడు ఈ ఫోన్స్ గేమ్స్, సెల్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ ఏమీ లేదు. సో వెన్ ఎవర్ వి మీట్ సంబడి, అప్పుడు వీ యూస్ టు సిట్ అండ్ టాక్ అండ్ చాట్ అండ్ విల్ బీ ఫ్రెండ్స్. కానీ అప్పుడప్పుడు మెసేజ్ చేసుకుని "నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, లెట్స్ క్యాచ్ అప్", ఇదంతా అప్పుడు చిట్ చాటింగ్ లేదు. అబ్సల్యూట్లీ లేదు. ఇప్పుడు నీకు వెనక్కి తిరిగి చూస్తే ఏమనిపిస్తుంది ఆ లైఫ్ ని? ఇప్పుడు అంతా మారిపోయింది కదా. యా ఎవ్రీథింగ్ హెస్ చేంజ్డ్. యా ఎవ్రీ మినిట్ యూ కెన్ టాక్ టు ఎనీబడి ఇన్ ది వరల్డ్. Yeah, so I still do that. I can still do that. I don't think I missed it out because I can do that now and I'm doing it now. Yeah. Okay. Now I talk to my friends, I chit chat with them, I sit and watch movies with them, I go out to the theaters, restaurant ki veltamu, bonchestamu. Or we go to each other's place, like వాళ్ళు నా ఇంటికి వస్తారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. అంటే కోఆర్డినేషన్ ఈజీ అయింది ఈ సెల్ ఫోన్ వల్ల. ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరి టైం ఏంటి తెలుసుకోవడానికి. అప్పుడు మిస్ చేస్తాను అని చెప్పలేము బికాజ్ ఇప్పుడు నేను అది చేస్తున్నాను కాబట్టి. అదే అదే. బట్ హీరోయిన్ గా నువ్వు 50 సినిమాలు దాదాపు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసావు కదా. 82 బిగినింగ్ యా శివాజీ సార్తో. అవును. నెంజంగల్. అవును. 50 రజనీకాంత్ తో చైల్డ్ ఆర్టిస్ట్, కమల్ హాసన్ తో చైల్డ్ ఆర్టిస్ట్, అవును. బాలయ్య గారితో చైల్డ్ ఆర్టిస్ట్. బాలయ్య గారు ఎవరికి పెద్దగా తెలియదు ఇక్కడ. ఏ సినిమా? మమ్ముటి గారితో చైల్డ్ ఆర్టిస్ట్. బాలయ్య గారితో ఏ సినిమా? డిస్కో డాన్సర్ అని ఒక సినిమా వచ్చింది. yes, అందులో ఒక చిన్న పాప క్యారెక్టర్ నేను చేశాను. నాకే గుర్తులేదు. ఎవ్రీబడి టాక్స్ అబౌట్ రజనీ సార్, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ హీరోస్ విత్ హూమ్ ఐ హావ్ వర్క్. లైక్ కమల్ సార్ తో చేశాను, మమ్ముటి గారితో చేశాను, బాలయ్య గారితో చేశాను. అందరితోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి వాళ్ళతో హీరోయిన్ గా చేశాను. వెరీ రేర్ థింగ్. శ్రీదేవి గారికే జరిగింది అది. ఆన్ ఫ్యూర్ అకేషన్స్ జయలలిత గారికి జరిగిందేమో. బట్ నీకు చాలా పెద్ద స్పాన్ లో జరిగింది. పెద్ద స్పాన్. ఎందుకంటే వాళ్ళు ఇంకా హీరోలుగా బాగా ప్రైమ్ లో ఉండి రజనీకాంత్, కమల్ హాసన్, బాలయ్య గారు వీళ్ళందరూ కూడా. నీకు అసలు అది తలుచుకుంటే ఏమనిపిస్తుంది? యూ యాక్టెడ్ విత్ దెమ్. నాగార్జున గారు మిస్ అయ్యారు. ఐ వాజ్ సపోజ్ టు డూ గీతాంజలి. గీతాంజలిలో ఒక చిన్న 3 సిస్టర్స్ ఉంటారు. ఐ వాజ్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద స్మాల్ గర్ల్. కరెక్ట్ గా అప్పుడు నాకు ఎగ్జామ్ టైం అండ్ 20 days ఊటీలో షూట్ అన్నారు. నాకు వచ్చి మెజర్మెంట్స్ అంతా తీసుకున్నారు ఇది కాస్ట్యూమ్ కుట్టడానికి. బట్ దెన్ డేట్స్ ఇచ్చినప్పుడు దట్ వాస్ కరెక్ట్లీ దట్ ఎగ్జామ్ టైమ్. సో అమ్మ సెడ్, అయ్యో ఎగ్జామ్ టైం, అది మొత్తం ఏదో ఒక్క రోజు అయితే వీ కెన్ రిక్వెస్ట్, మొత్తం ఎగ్జామ్ ఇది మిస్ చేయాలంటే చాలా కష్టం అని వీ డిడ్ంట్ డూ దట్ గీతాంజలి. యా, సో నాగార్జున గారు మిస్ అయ్యారు. నాగార్జున గారు మిస్ అయ్యారు. సో గుడ్. అసలు నీకు చదువు ఏమైనా సాగిందా? ఆఫ్ కోర్స్. అమ్మకి అది చాలా ఒక పెద్ద బాధగా ఉండింది. యూనో నేను అసలు చదువు పూర్తి చేయలేదు, కంప్లీట్ చేయలేదు అని. షీ వాజ్ వెరీ షీ వాజ్ వెరీ అప్సెట్ అబౌట్ దాట్. అందుకని ప్రైవేట్ గా హిస్టరీ ఎంఏ చేశాను నేను. అవునా? నాకు ఎప్పుడు ఒక డౌట్ ఏంటంటే, నాకు తెలిసినప్పటి నుంచి నువ్వు ఎప్పుడు షూటింగ్స్ లోనే ఉన్నావు, స్కూల్కి వెళ్ళింది లేదు. యూఆర్ ఎ వెరీ 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 బ్యాడ్ స్టూడెంట్. అలా చెప్పలేమండి. మై టీచర్స్ ఆల్ యూస్ టు సే ఐఎమ్ సచ్ ఎ స్వీట్ హార్ట్. అవునా? అవును. ఐ స్టిల్ luckily I'm still in touch with lot of my school friends, my teachers. And ఇప్పుడు జనవరిలో we are having this centenary function మా స్కూల్లో, and I'm going there as a chief guest. Reunion? Not a reunion, not alumni. It's like a centenary. స్కూల్ ఓపెన్ చేసి 100 years అవుతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు మై స్కూల్ యాజ్ అ చీఫ్ గెస్ట్. వాట్ ఏ డిస్టింక్షన్, వాట్ ఏ డిస్టింక్షన్ రియల్లీ. ఇట్ ఈస్ లైక్, ఇట్స్ వెరీ నైస్. అదే ఎవరికి కెరీర్ లో జరగనివన్నీ నీకు చాలా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఎవరికి దొరుకుతుంది అలాంటి ఒక గౌరవం, ఆనర్? ఎవరికి? నాకు తెలిసి వాళ్ళ స్కూల్ కు వాళ్ళే చీఫ్ గెస్ట్ గా వెళ్ళి ఎక్కడ చదివారు. yes, and that teacher is such a fond of me, and
తనే షీ కెప్ట్ ఆన్ సెయింగ్ మీనా నువ్వు రావాలి, నువ్వు రావాల్సిందే, నీ పేరు ఇచ్చేసాను, చెప్పేశాను. ఐ వాస్ లైక్ ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. సేమ్ టీచర్ సేమ్ టీచర్. Yes. సంథింగ్ గ్రేట్. Yeah. సంథింగ్ ఏంటి ఆ స్కూల్ పేరు? విద్యోదయ ఇన్ టీ నగర్, చెన్నై. టీ నగర్ విద్యోదయ. ఎగ్జాక్ట్లీ. చాలా మంది మన సినిమా వాళ్ళందరూ అక్కడే ఎక్కువ మంది చదివారు విద్యోదయలో. అవునా? ఎస్, విద్యోదయలో చదివారు. ఓకే. లాట్ ఆఫ్ alumni దేర్ ఫ్రమ్ విద్యోదయ. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్గా చైల్డ్ యాక్టర్గా నువ్వు రావడం, శివాజీ గారు, రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో వీళ్ళందరితో చేయడం వేరు. బట్ అది చేస్తున్నప్పుడు కొంతమంది హీరోయిన్లు కూడా ఆ సినిమాలో ఉంటారు. అంటే ఆ టైంలో పెద్ద హీరోయిన్స్ ఎవరు కదా. నీకెవరు ఇన్స్పిరేషన్ నార్మల్గా హీరోయిన్గా? అంటే నాట్ జస్ట్ లుక్స్ వైజ్ ఆర్ పర్ఫార్మెన్స్ వైజ్, ఈవెన్ హౌ బిహేవియర్. అవునా? దాన్ని ఎలా బిహేవ్ చేస్తుంది సెట్లో, హౌ ఫోకస్డ్ షీ ఇస్. ఒక సీన్ చెప్తే, ఒక డైలాగ్ ఇస్తే అది ఎంత ఫోకస్ చేసుకుని, అది ఎంత కాన్సన్ట్రేట్ చేసి, ఎంత తొందరగా నేర్చుకుంటుంది, ఎంత బాగా చేస్తుంది. ఇవన్నీ ఐ యూస్ టు కీప్ హియరింగ్ అలాట్. హియరింగ్ కాదు, నేను చూసాను కూడా. తనతో చిన్నప్పుడు నేను వర్క్ చేశాను. రెండు సినిమానో 3 సినిమాలు ఏదో చేశాను నేను. కొడతరాచు, బాబులు గాడి దెబ్బ అని, ఐ థింక్ సమ్ 2-3 ఫిల్మ్స్ ఐ డిడ్. ఓకే. సో కాన్స్టెంట్లీ ఐ యూస్ టు సీ హర్. And even after that also I used to listen a lot. I used to hear a lot about her. Oh. So that was like always there, and I always liked her. Naka tanante chala ishtam. Tana performance gaani, tana style sense gaani, tana dance gaani, you know, dressing sense, yeah, fashion sense. So I always very fond of Sridevi garu. Very disciplined artist. Yes. Very disciplined. Yes. చాలా అంటే ఇందాక నువ్వు అన్నట్టుగా వెరీ ఫోకస్డ్ Yes. తన వర్క్ మీద. Yeah. సెట్ లో వాళ్ళతో వీళ్ళతో చిట్ చాటింగ్లు గట్ట తెలియవు లేదు. ఆవిడకి అసలు. Yeah. ఐ రిమెంబర్. When I was a heroine, you know, I used to sit and ఇది చెప్పాలా అని తెలియట్లేదు. రేపు అన్ని ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్. I used to sit and read comic books. Okay. Because that was my age. Yes. 14-15 లో. Then slowly they said, you know, comics నుంచి you should start ఏంటి నావెల్స్ చదవాలి అని చెప్పి, అప్పటి నుంచి తర్వాత ఎనిట్ బ్లైటన్ కొంచెం ఎదిగాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఎదిగాను. ఏంటి వాట్స్ దట్ నేమ్, సిడ్నీ షెల్డన్, జాన్ గ్రిషమ్. సో పీపుల్ యూస్ టు లైక్ రికమెండ్, ఇది చదువు, అది చదువు అని దే యూస్ టు సే. సో సమ్ ఫ్రమ్ కామిక్స్ టు గ్రిషమ్. యా, ఐ యూస్ టు. దెన్ ఐ యూస్ టు అన్ని చదువుతాను. తమిళ్ చదువుతాను, ఇంగ్లీష్, మోస్ట్లీ ఇట్స్ ఇంగ్లీష్ నావెల్స్. అదే ఇందాక నేను బ్యాడ్ స్టూడెంట్ అని ఎందుకన్నానంటే, యు ఆర్ ఎ గ్రేట్ యాక్ట్రెస్, యు ఆర్ ఎ బిజీ యాక్ట్రెస్. That 100% makes a person a bad student. Yeah, I know, but I didn't get 100 out of 100, but at least 60 I was okay. 50-60 అంతే చేయగలను అప్పుడు. Just average best. Average best. Yes. 60 అంటే what do you call first class marks. అవునా? 60 out of 100 60 I thought some 90 is first class. కాదా? No 60 is first class. 60 below అయితే second class. Oh, okay. ఇంకా కిందకి వెళ్తున్న కొద్ది 3rd class, 4th class, 5th class ఫెయిల్యూర్. నేను ఎందుకన్నానంటే యూ స్పీక్ ఎ వెరీ గుడ్ ఇంగ్లీష్. నాకెప్పుడు నేను అనుకుంటుంటా, ఈ మీనాకి ఎలాగొచ్చింది ఇంత మంచి ఇంగ్లీష్ అనుకునేవాడిని. బట్ యూఆర్ టెల్లింగ్ దట్ యూ డిడ్ యువర్ ఎంఏ హిస్టరీ. ఎంఏ హిస్టరీ చేశాను నేను. చాలా బుక్స్ కూడా చదువుతూ ఉంటాను. ఎగ్జాక్ట్లీ. ఐ గెస్. ఎస్. నార్మల్గా ఎంతవరకు చదివావు నువ్వు? టిల్ వాట్ పాయింట్ యూ కుడ్ కంప్లీట్? 8th స్టాండర్డ్. అయితే నువ్వు అక్కినే నాగేశ్వరరావు కన్నా ఎక్కువ చదివావు. నాగేశ్వరరావు 5వ క్లాసే. నిజంగానా? ఆయన చెప్పేవారు ఆమె 5th క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేవారు ఆయన. సో ఆయన కన్నా 3 క్లాసులు ఎక్కువ చదివావు నువ్వు. ఓకే. సో ఆయన కెరీర్ అంత కెరీర్ ఉంటుంది నీకు. అమ్మో, కెరీర్ ఇస్ లైక్ లాంగెస్ట్ కెరీర్. అయ్యో. అంటే ఇప్పుడు భానుమతి గారు వీళ్ళందరూ, ఇప్పుడు లక్ష్మి గారు. లక్ష్మి గారు ఆవిడ ఏజ్ ఓల్డ్ యాక్ట్రెస్, బట్ స్టిల్ వెరీ యాక్టివ్, ఎనర్జెటిక్. అన్ని షోలు, టీవీ షోలు అవన్నీ. ఎవరు ఆవిడని ఫ్రీగా ఉంచారు ఇంటి దగ్గర. సినిమాలు చేస్తున్నారు.
సో దట్ వే యూ కెన్ 100% లీడ్ కెరీర్ హీడ్. నాకు అనిపించినంత వరకు యూ మెయింటైన్ హెల్త్, యూ మెయింటైన్ ఎవ్రీథింగ్. శ్రీదేవి గారు అప్పుడు ఆ టైంలో, తర్వాత మళ్ళీ శ్రీదేవి గారు హిందీకి వెళ్ళిపోయి బాలీవుడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చాలా మంది హీరోయిన్స్ వచ్చారు. నీ ఓరియంటేషన్, నువ్వు చేసిన క్యారెక్టర్స్ అంటే మోర్ గ్లిజరన్ క్యారెక్టర్స్, అవును, మోర్ పర్ఫార్మెన్స్ More ఓరియంటెడ్, performance. క్యారెక్టర్ ఓరియంటెడ్. మీనా ఉందంటే 100% గ్లిజరన్ బాటిల్స్ ఉండాల్సిందే అవును. ఆ ట్రెండ్ ఆ రోజున. yes. దానికి ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్కి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా నీకు, లేకపోతే నీ ఓన్ సెల్ఫ్ అది? ఇన్స్పిరేషన్ అని చెప్పలేము. అన్ని సినిమాలు చూస్తాను, అందరి సినిమాలు చూస్తాను. రైట్ ఫ్రమ్ సావిత్రి గారి సినిమాల నుంచి, శ్రీదేవి గారి సినిమాల నుంచి అన్ని సినిమాలు చూస్తాను. అంటే బిట్స్ అండ్ పీసెస్ ఇక్కడ అక్కడ అందరిది కొంచెం కొంచెం. ఏది బాగుంటే అది అవును, యా. అది బారో చేయడం. ఇట్స్ నాట్ లైక్ అది ఒక షార్ట్, ఒక సీన్ చేస్తున్నప్పుడు మనకు అది గుర్తు రాదు, వాళ్ళు ఇది But ఆ చేశారు influence కదా అని. ఉంటుంది. బట్ దట్ విల్ బి దేర్ సమ్వేర్. ఆ ఇన్స్టిల్ చేసి ఎక్కడో ఉంటుంది అది. 100% సబ్ And కాన్షియస్ మనకు గా అనుకోకుండానే, తెలియకుండానే అది రివీల్ బయటపడుతుంది. అవుతుంది, అది అవును, రివీల్ అవుతుంది. అవును. అంటే నేను ఒక మాట చెప్తున్నా కదా, చాలా మందికి ఈ అమ్మాయి సావిత్రి గారిని ఇమిటేట్ చేస్తుంది, లేకపోతే ఈ అమ్మాయి ఏమో వాళ్ళని ఇమిటేట్ చేస్తుంది అన్నది ఉంది, కానీ నీకు లేదు. యూ ఆల్వేస్ హ్యాడ్ యువర్ ఓన్ నిచ్. యా, ఐ హ్యాడ్ మై ఓన్ థింగ్. ఇట్స్ నాట్ అందరిది చూస్తాను, బట్ ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు ఎలా చేశారో సేమ్ అలా చేయాలి అని ఎప్పుడు నేను అనుకోలేదు. ఇది బాగుంది కదా, అది బాగుంది కదా అని అనుకుంటాను, కానీ ఐ విల్ డూ ఇట్ ఇన్ మై ఓన్ వే, మై ఓన్ స్టైల్. ఎగ్జాక్ట్లీ. దట్ ఎక్కడో ఒక రిసెంబ్లెన్స్ ఏదైనా ఎక్కడైనా అప్పుడప్పుడు ఉంటే వస్తూ ఉండొచ్చు. ఉంటుంది. అది అది ఇట్ ఈస్ నాట్ వాలంటరీగా వచ్చేది కాదు, వాలంటరీగా మనం చేయడం లేదు. ఇన్వాలంటరీగా అవును, జరుగుతుంది. అవును. నార్మల్గా ఇప్పుడు నువ్వు తమిళ్లోని, తెలుగులోని, కన్నడం, మలయాళ, పర్దా హై పర్దా ఒక సినిమా ఒక హిందీలో సినిమా చేశాను ఒక హిందీ. హిందీలో. యా, వై యూ కుడ్ నాట్ కంటిన్యూ ఇన్ హిందీ? బికాస్ ఐ వాస్ టూ బిజీ హియర్. టూ ఆక్యుపైడ్. Oh my God, too busy doing 2-3 shifts and all one day. అసలు నిద్రపోవటానికి, భోజనం చేయడానికి టైం లేదే. టైం లేదు. ఇక్కడ డేట్లు మానేసి అక్కడ ఇస్తే నేను చంపేస్తారు అందరు అండ్ కలిపి. ఆల్సో ఐ వాస్ టోల్డ్ అక్కడ దే టేక్ వెరీ లాంగ్ టు ఫినిష్ అ మూవీ, టు కంప్లీట్ అ మూవీ అని అది కూడా విన్నాను. దట్ అవును, ఆల్సో వన్ మన అంత మేజర్ థింగ్. డిసిప్లిన్డ్ గా చేయరు వాళ్ళు. అవును, లేదు. సో మనం అక్కడ ఒక సినిమా చేయటం, ఇక్కడ 4 సినిమాలు చేయటం ఒకటి అని చెప్పారు. అవును. And I was also completely busy on Abbe. this. There was no time to think of that, though I wanted to, but I didn't really have time. అంటే నార్మల్ గా రైట్ ఫ్రమ్ హేమమాలిని, Yeah. రైట్ ఫ్రమ్ వైజయంతిమాల, రైట్ ఫ్రమ్ పద్మిని గారు, అవును, రేఖ, వీళ్ళందరూ కూడా మెడ్రాస్ నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. అవును. అక్కడికి వెళ్ళి బాంబేలో బాలీవుడ్ లో కొట్టాలని ఎప్పుడు అనిపించలేదా నీకు? వాళ్ళు కూడా చాలా సినిమాలు వదులుకునే వెళ్ళారు అక్కడికి. అవును, ఒక్క హేమమాలిని గారు did get lot of offers like but then I was getting too good offers. ఇక్కడ మంచి క్యారెక్టర్స్, మంచి మూవీస్ ఇన్ తమిళ్, తెలుగు, అన్నిట్లోనూ, అన్ని లాంగ్వేజ్ నుంచి I was getting the best. ఎస్. So I was not able to leave this and go there. అక్కడ ఏముందో మనకు తెలియదు ఏం లేదో కదా. తెలీదు. ఎగ్జాక్ట్. ఐ వాజ్ సో ఉన్నది వదులుకొని అక్కడికి వెళ్ళి, అవును. వాట్ ఇఫ్ దట్ డజంట్ వర్క్ అవుట్. ఎస్, ఎ బర్డ్ ఇన్ ది హ్యాండ్ వర్త్ టూ ఇన్ ది బుష్ అంటారు. యా, సో అండ్ ఐ వాజ్ గెటింగ్ ద బెస్ట్ హియర్. ఎస్. సో వై షుడ్ ఐ లీవ్ దిస్ అండ్ గో దేర్? అక్కడి నుంచి ఆఫర్లు వచ్చేవా నీకు? వచ్చాయి. ఎవరితో వచ్చాయి నీకు? Mostly it was from Mithun Chakravarti garu. Okay. I remember even Ramba, everybody were doing a film with Mithun garu. And in fact, ఊటీకి వెళ్తే నాకు భయంగా ఉంటుంది. అయ్యో, ఆయన హోటల్లో వద్దు, వచ్చేస్తారు, అడుగుతారు. అవును, తన షూటింగ్లన్నీ ఊటీలోనే జరుగుతాయి. ఆల్ ది సాంగ్స్ అప్పుడు ఊటీలో జరిగేది. అండ్ అక్కడ ఊటీలో ఆయనకు ఒక హోటల్ ఉంది. అవును. అండ్ మెజారిటీ ఆఫ్ us will go stay there. And I will be like, అయ్యో ఆయన హోటల్ వద్దు, బికాస్ 2-3 సార్లు పాపం రూమ్ దాకా వచ్చి, ఏంటి మీనా గారు, మీనాజీ, యూఆర్ నాట్ డూయింగ్ మూవీస్ విత్ మీ, అది I don't know how to say no, how such a big person coming and asking. Yes. See, కుదిరితే మనం చేస్తాము, బట్ when it is not happening, what You can can't we say. ఒక్కసారి చెప్పొచ్చు, 2 సార్లు చెప్పొచ్చు, ప్రతిసారి మనం చెప్పలేము కదా. Exactly. కొంచెం అదొక అన్కంఫర్టబుల్ ఫీల్ చాలా ఉంటుంది. చాలా ఎంబ్రేసింగ్ కూడా ఉంటుంది. యా, ఆ సో టైంలో. దెన్ ఐ యూస్ టు బి లైక్, అయ్యో ఆ హోటల్ వద్దు, వేరే హోటల్ వేసి వేయండి నాకు.
used to be like that. In fact, I remember even Yash ji. నాకు ఏంటంటే ఇప్పుడు I wanted to get introduced by someone like Yash ji or Suraj Barjatia. You know, those kind of, I love those kind of movies. yes exactly సో ఐ వాంటెడ్ టు, ఇప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే వాళ్ళ సినిమాలో మనం ఇంట్రడ్యూస్ అవ్వాలి అని ఐ హ్యాడ్ దట్ థింగ్. exactly అండ్ ఐ రిమెంబర్ మన రిథమ్ షూటింగ్ అక్కడ బాంబేలో జరిగినప్పుడు ఐ సెడ్ ఐ వాంటెడ్ టు మీట్ యష్ జీ. And I met him also. I went to his office and he was so sweet. He was asalu he came out of his office room and he was like, Meena ji, I am aapka bada fan hu. I was like, sir, I'm a big fan of your filmmaking. నేను చెప్పాలనుకున్నదంతా మీరు చెప్తున్నారు కదా అని ఐ ఫెల్ దాట్, యు నో. సో దట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ మెమరీ. మెమరీస్ అంటే నిజంగానే యశ్ చోప్రా ఈ బర్జాత్య వాళ్ళు చేసే సినిమాలు నీకు బాగుంటాయి నిజంగా. అవును, ఇట్ విల్ సూట్ మీ ఆల్సో అండ్ ఐ లవ్ దోస్ కైండ్ ఆఫ్ మూవీస్. అవును, సో నీకు అటువంటి సినిమాలు ఇష్టం, నువ్వు అటువంటి సినిమాల్లో ఆడియన్స్ కి ఇష్టం. అవును, కరెక్ట్ మ్యాచ్ అది. అవును, బట్ ఇక్కడేమో నువ్వు అందరూ హీరోలతోని డైరెక్టర్లతోని ప్రొడక్షన్స్ తోని లాక్ అయిపోయి, అవును, అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని నువ్వు బిజీగా చేసావు ఫర్ పీరియడ్. నీకు ఏ లాంగ్వేజ్ లో ఎక్కువ కంఫర్ట్ ఉండేది మీనా? అలా ఏమీ లేదండి. ఐ వాజ్ ఓకే విత్ ఆల్ ద లాంగ్వేజెస్. Of course. ఓన్లీ లాంగ్వేజ్ డైలాగ్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం కష్టం అనిపించింది తప్ప షూటింగ్ వైజ్ ఇట్స్ ఆల్ ది సేమ్. అంటే నేను ది ఆపర్చునిటీస్, క్యారెక్టర్స్, నేను ఆ యాంగిల్ అడుగుతున్నా. నువ్వు అందరితోని బాగుంటావు, నీతో అందరూ బాగుంటారు, దట్ పార్ట్ ఈజ్ ఓకే, టేకెన్ కేర్ ఆఫ్. బట్ నువ్వు ఒక ఆర్టిస్ట్ గా ఒక ఎదగడానికి, నువ్వు గ్రో అవడానికి, నీ క్యారెక్టర్స్ ఒక మీనా అని ఒక ఇమేజ్ రావడానికి, ఐ డోంట్ నో, ఇమేజ్ ఫస్ట్ నాకు ఇచ్చింది తెలుగే. తెలుగులోనే ఫస్ట్ ఐ వాజ్ యాక్సెప్టెడ్ అండ్ ఐ వాజ్ ఏమంటారు, ఐ వాజ్ అ క్వీన్ హియర్. యా, ఐ వాజ్ లైక్ ట్రీటెడ్ యాజ్ అ క్వీన్ హియర్. ఆ తర్వాతే అందరికీ తెలిసింది. ఆ తర్వాతే నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి తమిళ్లో కానీ మలయాళంలో కానీ. బట్ ఐ కాంట్ సే ఐ వాజ్ కంఫర్టబుల్ ఇక్కడే అని చెప్పలేను. అది ఆ పార్ట్ నేను అడగట్లేదు, ఎందుకంటే యు ఆర్ వెరీ ప్రొఫెషనల్, వెరీ ప్రొఫెషనల్ టు ద పాయింట్. సో నీ రెస్పెక్ట్ నువ్వు కాపాడుకున్నావు కాబట్టి నీతో అందరూ బాగున్నారు, రెస్పెక్టబుల్ గా ఉన్నారు. దట్స్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. ఇక్కడ ఒక ఆర్టిస్ట్ గా తమిళ్లో వస్తే తమిళ్లోనే చెప్పాలి, ఆ సినిమా నాకు పెద్ద బ్రేక్, ఆ తర్వాత నాకు తెలుగులో. ఇన్ఫాక్ట్ మనవరాలు చేశాను తెలుగులో చేసినప్పుడు ఎన్ రాసావెన్ మనసులే అని చెప్పి ఒక తమిళ సినిమా కూడా చేశాను రాజ్ కిరణ్ తో. అదే మనకి తెలుగులో మొరటోడి నా మొగుడు. అవును. సో రెండు యాక్చువల్లీ 91 లో రిలీజ్ అయింది. బట్ ఫస్ట్ రిలీజ్ అయింది మనవరాలు. సీతారామయ్య గారి ఫస్ట్ హిట్ అని వచ్చింది మనవరాలు తెలుగులో. సో దట్ ఈస్ హౌ ఐ బికేమ్ వెరీ బిజీ ఇన్ తెలుగు ఫస్ట్. ఐ కుడెంట్ యాక్సెప్ట్ ఎనీ మూవీస్ ఇన్ తమిళ్ అప్పుడు. మన ఈ రాసాన్ మనసులే హిట్ అయినా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ మూవీస్. చాలా సెలెక్టివ్ గా, లైక్ AVM వాళ్ళ 150th మూవీ, దట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూవీ. సో ఐ వాంటెడ్ టు డూ దాట్ ఇన్ తమిళ్. అమ్మ అది చేద్దామంటాను. లేదంటే ప్రభు గారి 100th ఫిలిం. సో దట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూవీ. సో అలా చూసి అండ్ రజనీ గారి సినిమా ఫస్ట్ టైం యజమాన్. సో దట్ వాజ్ ఆల్ లైక్ వెన్ ఐ వాజ్ టూ బిజీ ఇన్ తెలుగు, వెరీ choosy. I used to be very choosy in Tamil because అప్పుడు తమిళ నుంచి కూడా అవుట్ ఆఫ్ గ్రేట్ ట్రబుల్. yes, తమిళ నుంచి కూడా చాలా ఆఫర్స్ లో వచ్చింది. బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ అప్ ఎవ్రీథింగ్. యా, బికాజ్ ఐ వాజ్ టూ బిజీ ఇన్ తెలుగు దెన్. ఎగ్జాక్ట్లీ. నువ్వు అలాగా మిస్ అయిపోయిన సినిమాలు పెద్ద హిట్లు అయిపోయి నీకు చాలా జరిగింది. అలా బాధ అనిపించిన సినిమాలు తెలుగులో యాక్చువల్లీ నేను మిస్ చేసి రిగ్రెట్ చేస్తున్న సినిమా నిన్నే పెళ్ళాడుతా. Yeah, Vamshi was like, you have to do any, but unfortunately too many dates, 60 days అడిగారు, 60 to 65 days or something. అప్పుడు 25 daysలో ఫినిష్ చేసే సినిమాని 60 days అడుగుతున్నారే. How can I do that? And I was always committed. ఇప్పుడు కమిట్మెంట్ లేకపోతే I can give 60 days and I can do it. I was already committed. There was no date.
అక్కడ ఇక్కడ ఏదో చేసి ఒక 15 days ఇవ్వచ్చు. వాట్ అబౌట్ ద రెస్ట్? అమ్మో. ఐ కాంట్ జస్ట్ చుమ్మా ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఇబ్బందిలో ఇరుక్కుని అవును. అది చెడ్డ పేరు వచ్చేస్తుంది కదా అని అది ఆ సినిమా నేను ఒప్పుకోలేదు. ఓకే. యా, బికాస్ దే వాంటెడ్ టూ మెనీ డేట్స్ అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అకామిడేట్ సో మచ్. ఎగ్జాక్ట్లీ. యా. అంటే ఇప్పుడు నిన్నే పెళ్ళాడితే చాలా లీజర్ గా తీసాడు కృష్ణవంశీ, యా. చాలా లీజర్ గా. Yeah. టూ మెనీ యాక్టర్స్ Yes. ఇన్ దట్, Yes. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఇస్ లింక్డ్ టు ఎవ్రీ. Super character అండి. చూసావా తర్వాత Oh నువ్వు? yeah, absolutely. Of course, I saw that and I was like, అయ్యో మంచి క్యారెక్టర్ మిస్ చేశాను కదా అని. పెద్ద సేమ్ hit లైక్ దాట్ ఇక్కడ పడయప్ప రమ్యాస్ క్యారెక్టర్ మిస్ చేశాను. కమల్ గారితో వాట్ ఇస్ దాట్? ఇది నరసింహ. పడయప్ప. పడయప్ప, యా. నరసింహ. నరసింహ, yeah. రమ్యకృష్ణ క్యారెక్టర్. రమ్యకృష్ణ క్యారెక్టర్ అది మిస్ చేశాను. అండ్ ఈవెన్ కమల్ గారితో దేవర్ మహన్ మిస్ చేశాను. ఇన్ఫాక్ట్ అది షూటింగ్కి వెళ్ళి వచ్చి అది క్యాన్సిల్ అయిపోయింది బికాజ్ ఫస్ట్ స్కెడ్యూల్ వెళ్ళొచ్చాము. దెన్ హీ వాజ్ నాట్ వెరీ హ్యాపీ విత్ హిస్ గెటప్. మీసాలు సరిగా రాలేదు అని చెప్పి ఆ స్కెడ్యూల్ క్యాన్సిల్ చేశారు. ఐ రిమెంబర్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ సుందరకాండ. సుందరకాండ సాంగ్ చేస్తున్నప్పుడు ఊటీలో ఐ మెన్షన్ దట్ ఐమ్ గోయింగ్ ఫర్ దిస్ మూవీ అండ్ వెంకీ గారు వాజ్ లైక్ సో హ్యాపీ అండ్ హీస్ లైక్, ఓ కమల్తో చేస్తున్నావా, వాట్ అన్ ఆర్టిస్ట్ హీ ఈస్, కంగ్రాచులేషన్స్ అది ఇది చెప్పి పంపించారు. ఐ వెంట్ ఫర్ ద షూట్ ఆల్సో అండ్ వి షాట్ ఆల్సో. అది రషెస్ చూసి కమల్ గారికి హీ వాజ్ నాట్ వెరీ హ్యాపీ. గెటప్ దట్ వాజ్ నాట్ అప్ టు హిస్ సాటిస్ఫాక్షన్. సో అది ఇంకా కొంచెం టైం పడుతుంది పెరగటానికి, సో నెక్స్ట్ స్కెడ్యూల్ చూద్దామని క్యాన్సిల్ చేసేసారు. దెన్ మళ్ళీ నెక్స్ట్ స్కెడ్యూల్ వెళ్ళాము. వి అగైన్ రీషాట్ ద సేమ్ సీన్. ఓకే. అండ్ దెన్ ఇట్ వాజ్ ఓకే. Then there was some misunderstanding between the director or something like that. Okay. So our schedule మళ్ళీ క్యాన్సిల్ అయింది. అండ్ థర్డ్ టైం వాళ్ళు అడిగినప్పుడు నాకు అసలు డేట్స్ ఇవ్వటం కుదరలేదు. ఓకే. So like that we missed that movie. So there are a lot of movies. నరసింహ ఎందుకు పడవిప్ప ఎందుకు మిస్ అయిపోయావు? రజనీకాంత్ తో, రజనీ సార్. బికాజ్ అమ్మ చెప్పారు నాకు ఆ క్యారెక్టర్ సూట్ అవ్వదు అని. పొగర్మౌత్ క్యారెక్టర్. అంటే ఆ టైంలో ఐ వాజ్ లైక్ సో హోమ్లీ ఒక పక్కన. అండ్ రజనీకాంత్ గారితోనే ఐ డన్ లాట్ ఆఫ్ మూవీస్. పేరుగా మంచి పేర్ అని అప్పుడు అవును తమిళనాడులో ఇట్ వాస్ లైక్ రజనీ అండ్ మీనా బెస్ట్ పేర్. ఇప్పుడు ఇక్కడ వెంకీ అండ్ మీ ఎవర్ గ్రీన్ హిట్ పేర్ అంటున్నారు కదా, సేమ్ లైక్ దాట్ అక్కడ చెప్పేవారు. ఆ టైంలో ఈ సినిమా ఈ క్యారెక్టర్ సరిగా రాదు, సరిగా ఉండదు అని అమ్మ చెప్పారు. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. చాలా డిఫరెంట్ క్యారెక్టర్, వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. ఈ అమ్మ ఇలా చెప్పగానే వాళ్ళందరూ స్టార్టెడ్ థింకింగ్, డైరెక్టర్ హీరో అందరూ, ఓ అవునా అవునా ఇది బాగుంటుందా, చేస్తే తప్పైపోతుందా, దే ఆల్సో స్టార్టెడ్ థింకింగ్. దెన్ దే సెడ్ సౌందర్య క్యారెక్టర్ చేస్తారా అని. ఐ వాజ్ నాట్ టూ హ్యాపీ. లేదు చేస్తే అదే చేస్తాను, లేకపోతే నేను చేయను, నాకు వద్దు అని చెప్పి అది చేయలేదు. అలా మిస్ అయిందా? అదే కానీ నువ్వు చేస్తుంటే మాత్రం నీకు ఒక ల్యాండ్ మార్క్ క్యారెక్టర్ అయింది. కానీ నేను చేస్తుంటే డైరెక్టర్ గారు చెప్పారు, నేను చేస్తుంటే మరి అంత హార్ష్గా ఉండేది కాదు ఆ క్యారెక్టర్. కొంచెం లాస్ట్ లో కొంచెం మనసు మారి అదే సంథింగ్ ఎండింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉండేది. చాలా యారగెంట్, రిలక్టెంట్, అడామెంట్ క్యారెక్టర్ అది. అంత స్ట్రాంగ్ హెడెడ్ గా ఉండదు. నువ్వు చేస్తుంటే నేను ఎండింగ్ వేరేలా ఉండేది అప్పుడు. బికాజ్ నేను చేయకపోవడం వల్ల అది క్యారెక్టర్ ఇంకా అది ఇట్ గాట్ ఎన్హాన్స్డ్ ఈవెన్ మోర్. ఎన్హాన్స్డ్ రియల్లీ. నువ్వు మిస్ అయ్యేవన్నాను కానీ బట్ రమ్యకృష్ణ గారు డిడ్ వెరీ వెల్. షీ వాస్ టూ గుడ్. షీ డిడ్ వెరీ వెల్. డామ్ గుడ్. అవును. yes. ఎందుకంటే ఆ యార్గెన్స్ గట్ట బాగా యాక్ట్ చేయగలిగింది. ఆ క్యారెక్టర్ వల్లే ఆవిడకి బాహుబలిలో కూడా ఆ క్వీన్ క్యారెక్టర్ రావడానికి కూడా అదే బేస్. నరసింహ క్యారెక్టర్. బాహుబలి చూసి ఐ వాజ్ అమేజ్డ్. I called her immediately. I said, Rajamata, ekkada unna? I really called her and I wished her and she was like, thank you, sweetheart, thank you. ఈ క్యారెక్టర్ రావడానికి ఆ క్యారెక్టర్ బేస్. కరెక్ట్. ఎందుకంటే she could prove her.
ట్రూ. ఒక ఎలిగెన్స్ ఏదైతే ఉందో యా, దాన్ని రాజమౌళి గారు బాగా, అంటే దానికి శ్రీదేవి గారిని అనుకున్నారట ముందు, అది వేరే విషయం. అవును. ఏదో ఆవిడ ఎక్కువ రెమ్యునరేషన్ అడిగింది గట్టానని చెప్పి తర్వాత సోషల్ మీడియాలో వచ్చింది. ఓకే. దట్ ఈస్ ది రీజన్ దే కుడ్ నాట్ ఎఫర్డ్ అని. వీ డు నాట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ వెంట్ ఇన్. ఓకే. నార్మల్గా యూ సెడ్ దట్ సీతారామయ్య గారి మనవరాలు వచ్చి అప్పటి వరకు చంటి సినిమాలో ఎవరిని హీరోయిన్గా పెట్టాలి అని దేర్ వాజ్ ఎ లాంగ్ రో ఆఫ్ డిస్కషన్స్. అప్పుడు ఓకే. జరుగుతున్న టైంలో కరెక్ట్గా సీతారామయ్య గారి మనవరాలు వచ్చి పెద్ద హిట్ అయింది. ఆహా. వెంటనే దెట్టుకెడేషన్, ఓకే. ఓకే. నీకు వెంటనే షిఫ్ట్ అయిపోయారు. సీతారామయ్య గారి మనవరాల తర్వాత చంటి. అవును. Right? అవును. యా, యా, కరెక్ట్. నేను ఐ వాజ్ ఫాలోయింగ్ దోస్ డిస్కషన్స్ ఎట్ ద టైమ్. ఆహా. ఇంకా మరి నో సెకండ్ థాట్ అనమాట. సీతారామయ్య గారి మనరాలు వచ్చింది అంతే, 5 బ్రదర్స్ ఒక సిస్టర్ అంటే మెయిన్ అవే అని చెప్పి కనెక్ట్ అయింది అది ఓకే. ఆ సినిమా. అండ్ యూ సెడ్ తెలుగులోనే నీకు మంచి ఇమేజ్ వచ్చింది. హీరోలుగా నువ్వు చెప్పుకోవాలంటే యూ డిడ్ విత్ చిరంజీవి సార్, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, రాజశేఖర్, యా, మోహన్ బాబు, యా, యా. yes. ఇంకా యూ డిడ్ నరేష్, రాజేంద్ర ప్రసాద్. yes, అందరితో. అసలు యాక్చువల్గా బిగినింగ్ రాజేంద్ర ప్రసాదే కదా, అవును, ఆయనతోనేగా. ఆయనతోనే నవయుగం. నవయుగం. నవయుగం తర్వాత నరేష్తో కొంగుచాటు కృష్ణుడు, అవును. అవన్నీ ఇంకా అన్ని బ్లాక్ బస్టర్స్, పెద్ద పెద్ద సినిమాలన్నీ చేసేసి. ఎవరితో నీకు ఎక్కువ అంటే వైబింగ్ కంఫర్టబుల్? ఎవరితోనైనా నీతో అందరూ హ్యాపీగా ఉండేవారు, సరదాగా జరిగే షూటింగ్. బట్ వైబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా కమర్షియల్గా నీకు ఒక రేంజ్ తెలుగులో రావడానికి హెల్ప్ అయిన హీరో కాంబినేషన్ అంటే ఏం చెప్తావు నువ్వు? డెఫినెట్లీ వెంకీ గారు. అంతేనా? యా, యా, యా. ఓకే. I have a very good rapport with him. In fact, beginning ఇప్పుడు చంటి సుందరకాండ టైంలో I was always a very quiet person. I never used to talk much. And ఆ టైంలో I was just a newcomer. And వాళ్ళందరూ they were always already a superstar, established and superstars in their own. సో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు నేను, ఎవరితోనూ. లెట్ ఇట్ బి చిరంజీవి గారు, బాలయ్య గారు. బాలయ్య గారితో ఐ కాంట్ హెల్ప్ ఇట్ బికాస్ బాలయ్య కీప్ ఆన్ టాక్స్, ఈ టాకింగ్, ఈ కీప్ ఆన్ ఆస్కింగ్, కీప్ ఆన్ టాకింగ్. సో బాలయ్య గారు వాజ్ లిటిల్ డిఫరెంట్. ఐ వాజ్ లైక్ మాట్లాడకపోయినా మాట్లాడించేవారు. బట్ చిరంజీవి గారు, వెంకీ గారు, నాగార్జున గారు, వీళ్ళందరూ not I was also quiet and they were also little quiet. And we were all very professional, and first 2-3 films I was like very quiet, and aa tarvati then I became friends with them, friends with their family. It was like that slowly. So హీరోలతో కాంబినేషన్స్ అన్ని హిట్లు ఉన్నాయి. దేర్ వర్ సెవరల్ హిట్స్ మాట్లాడితే. అలాగే మలయాళం, కన్నడం. మోహన్ బాబు గారు టోటల్ డిఫరెంట్. చెప్పడం మర్చిపోయాను. మోహన్ బాబు గారు ఏంటంటే బెదిరించడం. ఐ స్టిల్ రిమెంబర్, నేను అప్పుడు చాలా యంగ్ కదా, ఐ వాజ్ టూ యంగ్. అల్లరి మొగుడు చేసేటప్పుడు అండ్ హీ యూస్ టు చుమ్మా పుల్ మై లెగ్. నాకు అది కామెడీగా చెప్తున్నారు, మాట్లాడుతున్నారు అని కూడా నాకు అప్పుడు తెలీదు. అంత కూడా నాకు అంత I was not very ఏమంటారు, అదే ఆ జోక్ ని రిసీవ్ చేసుకునే. I was too naive, I was too small, too innocent. అమాయకం. అసలు మాట్లాడేది అసలే నాకు అప్పుడు తెలుగు అప్పుడే నేర్చుకుంటున్నాను వేరే. సో ఇట్స్ నాట్ లైక్ 100% I know తెలుగు వెరీ వెల్. సో కొన్ని వర్డ్స్ నాకు మీనింగ్ తెలీదు, అర్థం చేసుకోలేకపోతాను. అండ్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు తర్వాత తెలిసి, ఓ నా గురించా, ఓకే ఏం చెప్పారండి. It will be so funny and ఆయన హడావడి చేసి ఢామ్ డూమ్ అని వచ్చారు, మాట్లాడతారు, అందరినీ రే రారా పోరా అని పిలవటం, అదంతా. ఇట్ వాస్ సో డిఫరెంట్. హీ వాస్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద ఎంటైర్ రెస్ట్ ఆఫ్ ద హీరోస్. తమిళ్లో కానీ తెలుగులో ఐ హావ్ నెవర్ సీన్ ఎనీ వన్ లైక్ దట్. అండ్ హీ వాస్
దెన్ ఐ ఇనిషియలీ ఐ వాజ్ లైక్ లిటిల్ స్కేర్డ్. అసలే నేను మాట్లాడను, ఆయనతో అస్సలు మాట్లాడను. ఇక్కడ అసలు పూర్తిగా పరిచయాలు లేవు, ఏమీ తెలియదు. ఏమి తెలీదు. ఐ యూస్ టు బి ఫ్రెండ్స్ విత్ హిస్ ఫ్యామిలీ. లక్ష్మి, ఎవరు, విష్ణు, విష్ణు. We used to sit and play. అంతాక్షరి ఆడతాము, మ్యూజికల్ చైర్స్ ఆడతాము షూటింగ్ అప్పుడు. It used to be so funny, and తర్వాత I started knowing about మోహన్ బాబు గారు. He's such a sweetheart actually. yes, ఊరికి బయట పెద్ద ఇది చేస్తారు, బట్ యాక్చువల్లీ హీ సచ్ అ స్వీట్ పర్సన్ ఇన్సైడ్. అండ్ అది లేటర్ స్టేజెస్ లో నాకు అదే మీకు తెలిసింది. కొంచెం మెచ్యూరిటీ నాకు వచ్చిన టైం, తర్వాత అవును, నాకు టైం పట్టింది అందరినీ తెలుసుకోవటానికి, అందుకని ఇట్ వాస్ నౌ ఐ am like friends with everyone. of course, I'm like in course of time yeah, in course of time. నువ్వు కూడా రైజ్ అయ్యావు, యు Yes. అండర్స్టూడ్ ది వరల్డ్ Yes. అన్ని తెలిసి. నాకున్న ఒకటే ఆయుధం ఏంటంటే ఐ వాజ్ వెరీ ప్రొఫెషనల్. ఎస్, Nobody could say I was unprofessional or do anything or say anything. ఈ అమ్మాయి తప్పు అని ఎక్కడ ఎవరు ఎప్పుడు చెప్పలేరు. అవును, So that was my biggest strong point. ఎస్ ఎస్ ఇట్, And people were scared of that, including మోహన్ బాబు గారు. ఓకే. అంత పెద్ద హడావడి రే రా అది ఇది చేసేవాళ్ళు కూడా హీ వాజ్ అమ్మాయితోనా కరెక్ట్ టైం చెప్పండి రా, తనకేం చెప్పారు నాకు అదే చెప్పండి రా అని చెప్పారు. నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నావు మోహన్ బాబు గారు. Oh God, it's nice. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారు, నువ్వు అన్నట్టుగా చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, వీళ్ళందరూ కూల్గా ఉంటారు సెట్లోని. దే ఆర్ ఆల్సో వెరీ జావియల్గా ఉండే హీరోలు. అందులో చిరంజీవి గారుతో నువ్వు ముఠామేస్త్రి, స్నేహం కోసం బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ చేసావు. బట్ యూ హ్యాడ్ మోర్ హిట్స్ విత్ వెంకటేష్ గారు. వెంకటేష్, నాగార్జున 1 or 2. Yeah, I did 3 films. ప్రెసిడెంట్ గారు పెళ్ళాం, అల్లరి అల్లుడు. అల్లరి అల్లుడు. 2 films. I 2 guess. films. Both were hits. ఎగ్జాక్ట్లీ. తర్వాత దానిలో కూడా నువ్వు ఇప్పుడు అల్లరల్లుల్లో నిన్నే పెళ్ళాడితే చేస్తుంటే అది కూడా మిస్ అయ్యింది. పార్ట్ 2 తీయాలి నీ గురించి. ఎగ్జాక్ట్. ఇప్పుడు అల్లరి అల్లుడిలోని నాటీ గర్ల్, Yeah. వెరీ నాటీ. అండ్ నువ్వు బిగినింగ్ లోనే అల్లరి పిల్ల చేసావు, నాటీ గర్ల్, కోడి రామకృష్ణ గారితో. Yeah. తర్వాత ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నువ్వు చేసావు, వెరీ నాటీ మిస్చువస్ క్యారెక్టర్స్. Yeah. ఓ పక్కనేమో హైలీ సెంటిమెంటల్ క్యారెక్టర్స్ చేసావు. Yes. ఈ రెండిట్లో నీకు ఏది కంఫర్టబుల్ గా అనిపించేది? అల్లరి. అల్లరా? యా, లోపల ఉన్న అల్లరితనం అంతా బయటపడింది అప్పుడే. అంటే నీకు అదర్వైజ్ అట్మాస్ఫియర్ లో అది ఎక్స్పోజ్ చేయడానికి ఎక్కడ అవకాశం లేదు. సో ఐ వాస్ లైక్ బీయింగ్ హ్యాపీ డూయింగ్ దట్. అదేలే, బాగా లూజ్ గా ఉంటాయి, లిబరల్ గా ఉంటాయి మూమెంట్స్ కానీ, డైలాగ్స్ కానీ, బాడీ లాంగ్వేజెస్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఆ సినిమాలో. తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ మన తెలుగు కావచ్చు, ఎనీ గివెన్ లాంగ్వేజ్, హీరోయిన్స్ నార్మల్గా వెన్ దే ఆర్ ఇన్ ట్రెండింగ్లో ఉండి టాప్ ర్యాంక్లోకి వెళ్ళి అందరు హీరోలతోనే చేస్తున్నప్పుడు there have been many instances they used to fall in love. It's a natural course. ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ వరకు ఇప్పుడు అది ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ MBS ఐటీ ఇండస్ట్రీలో జరుగుతుంది. ఇట్స్ ఆల్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్, రైట్? అలాగే నీకు ఎప్పుడు నోబడీ హ్యాస్ ప్రపోజ్డ్ యూ? నువ్వు కూడా నీకు ఆలోచన రాలేదా? No, the point was I was too young for everybody ఆ టైంలో. తమిళ్ కానీ, తెలుగు కానీ, మలయాళం కానీ, I was always too young for them. Correct. I was too young. Correct factor అది. And also I was too naive. నాకు by the time I realized what is romance, what is love. What is man and woman relation? Actually, to be honest, in real life లెసన్స్ నేర్చుకోవాలంటే అందులో నేను చాలా లేట్, చాలా వాట్ యు సే, వెరీ మీడియోకర్ స్టూడెంట్. వెరీ వెరీ మీడియోకర్ స్టూడెంట్. సినిమాలో మనం ఏదో ఒక ఇది చెప్పి డైలాగ్ చెప్పి అందులో నేను చాలా I was very fast. But in real life, to understand about life, it took quite some time.
ఇట్ టుక్ లాంగ్ టైం యా ఫర్ యూ. వెరీ వెరీ లాంగ్ టైమ్. ఎగ్జాక్ట్లీ. అండ్ నా లైఫ్ స్టైల్ కూడా అంతే ఉంటుంది. ఇట్ వాజ్ కాన్స్టెంట్లీ ఓన్లీ మూవీస్ మూవీస్ అంతే. మూవీస్, మూవీ ఆఫ్టర్ మూవీస్, మూవీ ఆఫ్టర్ మూవీస్. ఈ లాంగ్వేజ్ కాకపోతే ఆ లాంగ్వేజ్, అది కాకపోతే ఇంకో లాంగ్వేజ్. ఇట్ వాస్ కాన్స్టెంట్లీ Shuttling. ఓన్లీ దట్ షట్లింగ్ బిట్వీన్ ఓన్లీ మూవీస్, స్టూడియోస్, యూనిట్స్, క్యారెక్టర్స్. So that I had no opportunity to think anything outside also. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ ఎ ట్రూత్. Very true. వెరీ ట్రూ, వెరీ ట్రూ. And me being a very introvert in person, ఎస్. I never used to go out, talk, chat. I was not that kind of a person at all. Na Avunu. character adi kaadu. So for me to understand life only, it took quite some time. By then it was like, టూ లేట్. yeah, too late. మేబీ వాళ్ళందరూ ట్రై చేసి వదిలేసి ఉంటారు కూడా. ఐ డోంట్ నో. అంటే నీకు అలాంటి హింట్స్ కూడా రాలేదా ఎప్పుడు ఎక్కడి నుంచి? నాకు నిజంగా ఐ డెంట్ ఈవెన్ అండర్స్టాండ్ అండి. అదేలే. మెనీ టైమ్స్ అంటే ఐ నువ్వు- డెంట్ ఈవెన్ అండర్స్టాండ్ టు బి ఆనెస్ట్. అంటే ఉన్నప్పటికీ నీకు అర్థం కాలే? ఐ నో, నో, నాట్ రియల్లీ, నాట్ రియల్లీ. నాట్ రియల్లీ. అక్కడ ఆపర్చునిటీస్ ఆపర్చునిటీ లేదు. యూఆర్ కరెక్ట్. ఒక పక్కన రజనీకాంత్ గారు, ఒక పక్కన కమల్ హాసన్ గారు. ఎవరైనా ఇక్కడ- ఐ ఓన్లీ గో దే ఫర్ ద షాట్. I only tell my dialogue. I come back and sit with my mother. I only play games. I only read books. ఎస్. I only give interviews. I talk to people. I do my own job. There is nothing else to do. Or I take care of myself. I do my massages. I do my facials. And that is all my life was. I had nothing outside. I couldn't think of anything. I didn't even know that I can think of anything. Seriously, to be honest. ఎస్, ఎస్. ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ ఐ బిలీవ్ ఇట్. బికాస్ ఐ హావ్ సీన్ ఇట్. Because you've seen it. You've I've seen seen me. it, I've Yeah, seen you it. know how I used to be so. అసలు నీకు నిజంగానే నువ్వు మామూలుగా మాకు తెలుగులో డొమెస్టిక్ గా విలేజెస్ లో ఉన్న మాట ఒకటి ఉన్నది, దద్దమ్మ అని. So bad. నేను అసలు ఇంటర్వ్యూ I'm staging a walkout. కానీ నువ్వేమో ఇంకో పక్క చూస్తే పెద్ద యాక్ట్రెస్, Yes. ఇంకో పక్కన చూస్తే పర్సనల్ ట్రైట్ దగ్గరికి వచ్చేసరికి నీకు ఆ సినిమా తప్పితే డైలాగ్ అయితే ఎంత పెద్ద డైలాగ్ అయినా అవతల పెద్ద యాక్టర్ అంద నీ కెరీరే శివాజీ గారితో ప్రారంభమైంది. అవును. ఇంకా అంతకన్నా గ్రేట్ యాక్టర్ ఎవరు? Correct. కదా. యువతల చేస్తున్న సినిమాలు బ్లాక్ బస్టర్స్ అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? మీనా అసలు ఇంటెలిజెంట్ కాదు, చాలా ఇన్నసెంట్, నైవ్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. In fact, I should really hats off to all those producers. అంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ నన్ను నమ్మి ఇచ్చారు అప్పుడు. నమ్మడం అంటే యువర్ ప్రూవింగ్. నువ్వు సినిమా తర్వాత సినిమా ప్రూవ్ అయిపోతున్నాయి అన్నీ వితౌట్ యువర్ ఎఫర్ట్. నువ్వు యాక్ట్ చేయడం, వాళ్ళు వెంటనే మీనానే పెట్టుకోవాలి ఈ క్యారెక్టర్కి, మీనా అయితేనే కరెక్ట్ ఈ క్యారెక్టర్కి అనే ఒక రేటింగ్ వచ్చేసింది నీకు న్యాచురల్గా. నేను చెప్పాను ఇందాక, సీతారామయ్య గారి మనరాలు హిట్ అవ్వగానే పట్మని దే క్లోజ్డ్ ది డోర్స్. Yes. మన సినిమాకి హీరోయిన్ మీనావే అని ఫిక్స్ అయిపోయారు డైరెక్టర్ కేఎస్ రామారావు Yeah. అండ్ వెంకటేష్ బాబు అండ్ సురేష్ బాబు, రామనాయుడు గారు, Yeah. ఆల్ పుట్ టుగెదర్. Oh. యువర్ నేమ్ వాస్ కంప్లీట్లీ సపోర్టెడ్ అండ్ సెకండెడ్ అండ్ ఇన్వైటెడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీబడి. అండ్ మీడియా కూడా అప్పుడు తక్కువ అనుకో, స్మాల్ అమౌంట్ మీడియా, అవును. అది కూడా ఆల్ రోట్ ఇన్ ప్రైజ్ ఆఫ్ యూ. నేను కూడా ఒకటి. ఎందుకంటే సినిమా హిట్ కదా అంతకు ముందు సినిమా. అవును. యూ ల్యాక్ టు ది కమర్షియల్ డైమెన్షన్ ఆఫ్ చంటి Yes. నౌ, ఆ సక్సెస్ ఉండడం వల్ల. సో నీదంతా ఎలాగైపోయిందంటే నువ్వంత గ్లామరు కుర్రాళ్ళు నిన్ను చాలా మంది I యూత్ used to get lot of letters అప్పుడు from fans. చాలా దానికోసం ఒక ఈవెన్ అపాయింటెడ్ సంబడి టు లుక్ ఆఫ్టర్ ఆల్ దట్. అవునా? అవును. వాళ్ళందరూ ఫోటోలు అడుగుతూ ఉంటారు, అందరికీ ఫోటోలు పంపించడం, దానికోసం ఒక ఆయన్ని అపాయింట్ కూడా చేస్తాను. ఐ స్టిల్ రిమెంబర్ దట్. అవునా? యా బికాస్ అండ్ ఒక్కొక్క మూవీ, ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నాము, అందులో ఒక ఫోటో నచ్చిందంటే అది ఒక 100 or 200 ప్రింట్స్ మనం అడుగుతాము. ఐ యూస్ టు ఆస్క్ దట్ ఫోటోగ్రాఫర్.
ఆయన ప్రింట్ చేసి ఇస్తారు. అది అవగానే ఇంకా వేరే సినిమాలో వేరే ఇది ఉంటుంది కదా! వేరే ఒక గెటప్, వేరే ఒక స్టైల్. సో, అక్కడ ఏది నచ్చిందో వాళ్ళ దగ్గర ఒక 100, 200 ప్రింట్స్ వేసి అదంతా ఐ యూజ్డ్ టు సెండ్ టు మై ఫ్యాన్స్ ఆ ఓకే టైంలో. ఓకే. అవును. బాగా వాళ్ళు లవ్ లెటర్లు గట్టా మీనాని ఏమో రాసుంటారు. రాస్తుంటారు. యాహ్! 100% యాహ్! రాయకుండా ఎట్లా ఉంటారు? నువ్వు యాహ్! చేసేవన్నీ యాహ్! కమర్షియల్ హీరో. ఇప్పుడు నువ్వు మంజుల్ గారు చెప్పినట్టు నువ్వు షో ఆఫ్ చేయకపోయినా, 2 పీస్ సూట్లు వేసుకోకపోయినా, బట్ యూ లుక్డ్ వెరీ ఎలిగెంట్ అండ్ గార్జియస్. తిల్లన తిల్లన సాంగ్ ఒకటే ఎగ్జాంపుల్ చాలు. అబ్బాయి గారు అబ్బాయి దాంట్లో సాంగ్స్ అన్ని కూడా యాహ్! చాలా హాట్గా ఉంటాయి. Yeah. బాగా తీశారు. పాటలన్నీ పెద్ద హిట్. అండ్ దట్ యూస్ టు బి అ బిగ్ థింగ్. అంటే తెలుగులో ఐ హ్యాడ్ దట్ కరెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ క్యారెక్టర్ రోల్ as well as little glamour in the songs లిటిల్ and all గ్లామర్, that. ఎస్. అండ్ తమిళ్కి వచ్చేసరికి వాళ్ళు క్యారెక్టర్ ఏంటో సాంగ్ కూడా అలాగే ఉంటుంది. సాంగ్ మనం డిఫరెంట్గా చేయటం, ఇమాజిన్ చేయటం, వేరేలా చేయటం అలా కాదు. ఏముండ కన్వెన్షనల్ గా ఇట్ విల్ బి వెరీ అండ్ వాళ్ళు దే యూస్ టు ఆస్క్ మీ మీరు తెలుగులో మాత్రం అంత గ్లామర్ గా చేస్తున్నారు, తమిళ్లో ఎందుకు చేయరు అని. ఉంటుంది. సార్ తెలుగులో అలాంటి సాంగ్లు ఇస్తున్నారు, మీరు ఇవ్వట్లేదే కానీ వాళ్ళు టు దట్ ఎక్స్టెంట్ తమిళియన్స్ దే హార్డ్ బిలీవ్. వాళ్ళ కాన్సెప్ట్ కంటెంట్ ఆ Yes. ఫ్రేమ్ దాటరు వాళ్ళు. అవును, కావాలంటే ఒక గదిలోనే తీసేస్తారు పాట, నిజమే. ఒక దీపం పెట్టి దాన్ని లైటింగ్ లో తీస్తారు సార్. ఎస్ దే ఆర్ ఆ విషయంలో వాళ్ళని చాలా మెచ్చుకోవాలి. ఎస్ అందుకే చాలా కాలం తమిళ్ ఫిల్మ్సే నీకు ట్రెండింగ్ లో ఉండేవి నేషనల్ లెవెల్లో. అవును. నేషనల్ అవార్డ్స్ అంటే మలయాళం, తమిళే. Yeah. తెలుగు ఈ మధ్య మా ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు వచ్చింది. అంటే నార్మల్గా యాజ్ యూ సెట్ అండ్ యాజ్ ఐ నో యూ హ్యావ్ బీన్ వెరీ ఇన్నసెంట్, నైవ్ ఆల్ ద వైల్. బట్ వెన్ డిడ్ యూ ఫీల్ లైక్ మ్యారీయింగ్? ఎస్, దిస్ ద పాయింట్, ఐ షుడ్ మ్యారీ. I never felt that way. It was my mom who was like, షీ ఫెల్ట్ ఇట్. yeah, time and it's time to, get you married. And chala kalam they were like looking for a person. అవునా? Yeah. So that was happening for quite some time. Then they came across my husband Saga. సాగర్. And then we kind of hit it off. We were introduced. అంటే మీరు ఏం కోరుకున్నారు నార్మల్గా? మేము ఇప్పుడు నార్మల్గా ఇన్ జనరల్ ఫ్యామిలీస్ అనుకో, అబ్బాయి ఇంజనీరా, డాక్టరా, యుఎస్ లో ఉన్నాడా, లేకపోతే ఇండియాలో ఉన్నాడా, ఇవన్నీ చూసుకుంటారు కదా. No, we were only looking out for a good character. ఓకే. That is what really matters. Okay. Not about the job or where he's riches, from. Or, riches matter. The character means the most. ఓకే. Yes. అదే మరి నువ్వు క్యారెక్టర్లు పట్టుకునే నీ కెరీర్ అంతా వెళ్ళింది కాబట్టి Not like that. Character in a nice way. You should have a good understanding about my job. He should have, that మొగాళ్ళ అంటే నేనే ఇంటికి the head of the thing and you have to listen to what I say, what I decide. అలా ఉండకూడదు. There should be some equality, there should be understanding, it should be a give and take policy about marriage and husband and wife ante it has to be దే like షుడ్ that. షేర్ లైఫ్. Yes, it's about sharing a life together. So character really was the most important criteria. ఫర్ ఎనీబడి ఇట్ ఈస్ an important ingredient, Yes. మెయిన్ ఇంగ్రీడియంట్. Yes. సో ఆ వెతుకులాట్లో చాలా మంది వచ్చుంటారు, మీనాని చేసుకోవాలని. ఎందుకు రారు? మీనా అంటే పబ్లిక్ గా చెప్పలేదు కదా, But internally గా. ఇంటర్నల్లీ ఫ్యామిలీస్ లో తిరుగుతూ ఉంటుంది, ఫ్రెండ్ సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది. I was happy. It was always my mother's job. I was doing my job, which is shooting, listening to నీకు characters. జీవితంలో దేవుడిచ్చిన మొట్టమొదటి పెద్ద వరం. Yes. వరం My mom. మీ మదర్. నిజంగా Definitely. ఇంకా ఐ హావ్ నెవర్ సీన్ దట్ కైండ్ ఆఫ్ ఎ మదర్. Yes. ఐ కెన్ టెల్ యూ. ఎందుకంటే నీకేమి తెలీదు. పోనీ నువ్వు తెలిసి నువ్వు మీ మదర్ కూర్చుని ఇది కాదు అలా కాదు ఇలాగా అని మాట్లాడుకోవడానిక నువ్వు షూటింగ్ చేసి వచ్చి రూమ్ లో పడుకునేదాన్ని అంతే. అంతే. దట్స్ ఇట్. That's all. భోజనం చేయడం, పడుకోవడం అంతే. 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 మళ్ళీ దాంట్లో చాయిస్ ఇది కూడా కావాలి, లేదు. అది కావాలి, అది అడగడం కూడా నాకు తెలీదా మరి అంత బ్యాడ్ గా. That's what I'm saying. ఇప్పుడు అనిపిస్తుంది ఏంటి అంత బ్యాడ్ గా ఉన్నానని. అంటే నీకు ఇందాక నేనంటే నీకు కోపం వచ్చింది. అసలు నీకేమీ తెలీదు. అయ్యో. అంటే గాడ్ హ్యాస్ బీన్ సో కైండ్ ఫర్ యూ, వెరీ కైండ్ ఫర్ యూ. ఏమీ తెలియదు నీకు అదర్ దెన్ యాక్టింగ్.
Other than acting, yes. రైట్, బట్ యు హ్యావ్ ఎ మెరిట్ విత్ యూ. అదేంటి చెప్పనా, నీకు తెలుసు లేదు నాకు తెలియదు, అమ్మ మాట వినాలి అనే ఒక పాయింట్ ఉందే, దట్ సేవ్డ్ యూ ఆల్వేస్. Yes. I'm telling you, శ్రీదేవి గారు కూడా సేమ్ ఇలాగే. నేను ఇందాక అనుభవాను, నీ ఒక్కరితోవే నేను కాదు, అదే చెప్పాను, ఇట్ ఈస్ నాట్ జస్ట్ హర్ స్టైల్ ఆర్ హర్ డాన్సింగ్ ఆర్ పర్ఫార్మెన్స్, ఈవెన్ హర్ క్యారెక్టర్. దట్ ఈస్ వాట్ ఐ మెంట్ బై ఐ వాస్ లైక్ సో in fond of her that I wanted to be like her in every which way possible. పాసిబుల్ Yes. పాసిబుల్, ఎగ్జాక్ట్లీ. Yeah. అదే అన్న, ఈ ఈ మొత్తం ఈ సినిమా ఇండస్ట్రీ అంటే ఇది పెద్ద సముద్రం, లోపలికి దిగడమే తెలిస్తే తప్పితే అవును. ఎక్కడికి రీచ్ అవుతారో ఎవరికి తెలియదు. తెలీదు. చాలా మంది మునిగిపోతారు, దే కాంట్ రీచ్ ద షోర్ Yes. అదర్ సైడ్, ఆర్ దే కెనాట్ రిటర్న్. Correct. దిస్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, Yes. రైట్, సబ్జెక్ట్ టు లాట్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్. True. అలాంటి దాంట్లో నువ్వు 82లో చిన్న పిల్లగా ఇండస్ట్రీలోకి వచ్చి పెద్ద పిల్లవై, అల్లరి పిల్లవై, ఎన్నో సినిమాలు అందరితో చేసి నిలబడి యూఆర్ దేర్ వేర్ యూ స్టార్టెడ్. Yes. ఇంకా అలాంటి కెరీర్ ఉండడం కష్టం. అందుకే నేను ఇందాకలన్నా మీనాని చేసుకోవాలని చాలా మంది తాపత్రయపడవచ్చు, Yeah. ఎందుకంటే మీనా లాంటి వైఫ్ దొరకాలి కదా. అవును. బట్ నువ్వు ఇందాకలు అన్నట్టు అందరూ ఏజ్ బార్ వాళ్ళని అది చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా వాటికల్ ఒక స్ట్రేంజ్గా ఉంటుంది అదంతా కూడా. బట్ అవుట్ సైడ్ నుంచి యూ హ్యావ్ సెలెక్టెడ్ సాగర్, Yes. you spent time with him before marriage to Before understand marriage, each other. Yes, to understand each other, we did. ఓకే, నార్మల్గా ఇప్పుడు అది జరుగుతోంది, అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవాలంటున్నారు, ఫోన్లో మాట్లాడుకుంటుంటారు, Yeah. తర్వాత బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు, 2 నెలలు మాట్లాడుకుని ఇంకేదో గొడవ నడుస్తుందిలే ఇక్కడ. కానీ ఇన్ జనరల్ మేనేజ్, జనరల్ సొసైటీ. Yeah. బట్ వాట్ యు లైక్ మోస్ట్ ఇన్ సాగర్ ఎట్ ద టైమ్? He was very understanding. He was patient. నువ్వు హీరోయిన్, సినిమా ఇండస్ట్రీలో నుండి సినిమా పనులు చేస్తున్నావు, ఇన్ని సినిమాలు చేసావు, ఇవన్నీ తనకి. I like the fact that he actually understood me. I am not what I look from outside. Me cheppinattu, from outside I'm a big star, I'm a big celebrity and all Yes. that. But in person, what I am, what are my interests, what are my likes and dislikes? ఇన్ నట్షల్. Yeah. He could understand. Even before I could say something, he would understand and he will Continue say that. Yeah. ఓకే, సో I గ్రేట్. will be like, I'll start something and he can finish it perfectly. ఓకే, Yeah. ఫిల్ ఇన్ ది బ్యాంక్స్. Yeah. Huh? Yeah. సో అంటే నార్మల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా తను, నువ్వు అసలు మెంటల్గా నువ్వెలా మేనేజ్ అవ్వగలిగావు? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఇంబ్యాలెన్స్ ప్లేన్స్ అండ్ ప్లాట్ఫామ్స్ అవి. That is the job, not a person. ఫ్యామిలీ లైఫ్, Yeah. బీయింగ్ ఏ వైఫ్ ఇస్ ఎ జాబ్. What he was doing is his job. But as a person who is, ఈజ్ హస్బెండ్. that's a different person. Same like me, my whatever I am doing, that's my job. But what I am really, in reality, that's a different person. హీ కుడ్ క్యాచ్ ఇట్. He was very good in catching that. Yeah. అంటే మీనాలాగే చూశాడు, Yes. వెనకాతలు పోస్టర్లు గట్ట ఏం చూడలే. Flexes, అంటే అదంతా ఒక పక్కన he was very proud of it, of course. That's what I'm saying. He was very, very proud of it. But then he respected that also, and he respected me also as a person. ఓకే, Yeah, that was a very big thing. చెప్పాడా ఇప్పుడైనా నీకు, నువ్వు ఈ యాంగిల్లో నువ్వు నాకు చాలా ఇష్టం? No, he's not a very, very talkative. He's also like a man of few words. Oh. So, బట్ వీ కెన్ మేక్ అట్, అంటే మాటలతోనే అన్నీ తెలుసుకోవాలి, మాట్లాడితే కానీ మనకు అర్థం కాదు, తెలీదు అని చెప్పటం కాదు కదా. That's not only Certain things, you know, even without any spoken, any words, you can understand that. Yes. Lot of things go in understanding. Yeah, a lot of ప్రతి things. దానికి మన ప్రతి సినిమా దానికి లాగా మనం కెమెరా పెట్టి ఒక ఎక్స్ప్లెనేషన్, ఒక ఇది రెవెన్యూ, అది కాదు. ఇట్స్ నాట్ దట్. సో లాట్ ఆఫ్ థింగ్స్ వెంట్ వితౌట్ సేయింగ్. Yeah. వెరీ నైస్. అసలు అంటే నువ్వు చెప్తుంటేనే నాకు ఎప్పుడు ఐ హ్యాడ్ దట్ ఇన్ మై మైండ్. ఎందుకంటే మీలాంటి సూపర్ స్టార్స్, సెలబ్రిటీస్, దే మ్యారీ అవుట్ ఆఫ్ ఇంపల్స్ సమ్ టైమ్స్. కానీ ఎక్కడో
డు నాట్ మ్యాచ్ విత్ ఈచ్ అదర్. ఎస్. ఇప్పుడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బ్రేకప్ లో ఉన్నారని అంటున్నారు. ఓ రియల్లీ? ఎస్, Oh my God. ది సోషల్ మీడియా ఇస్ టోటల్ అగాగ్ విత్ ఇట్. Oh, ఎస్, oh my God. జయబాద్రి ఆవిడ చాలా రోజులు బట్టి మాట్లాడుకోవట్లేదని, Oh. సో వాళ్ళిద్దరూ విడిపోతున్నారని ఏదో మాట్లాడు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఈవెన్ ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్ దట్ హ్యాపెన్. మామూలు జనరల్ సొసైటీలో కూడా జరుగుతున్నాయి అనుకో, ఫ్యామిలీ కోర్ట్సే ఎక్కువ ఉంటాయి. Yeah, yeah. దట్స్ ఓకే. బట్ నేను మీరు అన్నాళ్ళు కలిసి ఉండడం వితౌట్ ఎనీ కంప్లైంట్, Yes. ఎక్కడ మధ్యలో కూడా ఎక్కడ చిన్న ఐటెం కూడా మీనా సాగర్ మధ్య అని వచ్చిందేమో, వచ్చింది. వచ్చిందా? అసలు సోషల్ మీడియా వాజ్ లైక్ అయ్యో. ఓ, అయితే ఐ ఫెయిల్ టు నోటీస్. Yeah, because we were somewhere abroad. We went for a trip or something, and then my mother-in-law called, and she was like, "Ain't everything okay there?" It's like, "Yeah, auntie." And Sagar also is like, "Yeah, ma, what happened?" కాదు ఇలా మాట్లాడుతున్నారే ఏంటి, అసలు ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఫైట్ వచ్చింది అని. ఫైటా? ఎప్పుడు వచ్చింది? ఎవరికి వచ్చింది? No, even we were like not. What do you say? We didn't escape that. We also went through that. అవునా? Everybody. అంటే మొన్న ఈ మధ్య కూడా శ్రీకాంత్ తెలుసు కదా, హీరో శ్రీకాంత్. Yeah. శ్రీకాంత్ ఇంటర్వ్యూ చేస్తుంటే చెప్పాడు, వాళ్ళేమో అన్నంలైలో ఎక్కడో ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్, ఊహాను Okay. శ్రీకాంత్. Okay. సోషల్ మీడియాలో వచ్చేసిందంట వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అని. అనగానే అందరూ ఫోన్లు అంట, వాళ్ళేమో శివుడి దర్శనం కోసం అని వెళ్ళి అక్కడ దేవరిని అన్నంలే. Oh. అప్పుడు నవ్వుకుని దే కాల్ సంబడి అండ్ దే సెంట్ ఏ వీడియో, మీ ఇద్దరం హ్యాపీగా ఉన్నాం, యూ డోంట్ వర్రీ అని ఫ్రెండ్స్కి Oh. అందరికి. సో అలాంటి చేసుకోవాల్సి వచ్చిందా మీరు కూడా? నువ్వు లేదు లేదు, అంత లేదు. బట్ వీ వర్ ఆల్సో టార్గెటెడ్. Yes. అంటే ఎవరు nobody is an exception. Yeah, No, nobody is an exception. exception. Nobody can escape it. రియల్లీ. ఇప్పుడు నార్మల్గా అంత ఒక మంచి బాండింగ్, మంచి అండర్స్టాండింగ్, మంచి వెడ్లాక్ లైఫ్, యునో ఇట్ కేమ్ లైక్ ఏ షాక్ టు యూ అండ్ టు ద పీపుల్ హూ ఆల్వేస్ లవ్డ్ యూ Yes. యాజ్ ఎన్ ఇండివిజువల్. Yes. నీ డిసిప్లిన్ అవన్నీ చూసి మీనా ఇస్ ఇన్ ది రైట్ గ్రూవ్ Yeah. అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇట్ బికేమ్ ఏ షెల్ షాక్ Yes. లూజింగ్ హిమ్. అసలు వాట్ ఆర్ దోస్ మూమెంట్స్ మీనా రియల్లీ? Ah, it was quite shocking to all of us. Yes. Because even we didn't expect this. We thought he'll definitely come out of it Come and back. he'll be fine and all that. But it was just delaying. The process was getting delayed and delayed and delayed. ట్రీట్మెంట్? So yeah, the treatment in the sense, he had to go through a lung transplant. Lung transplant. Okay. A lung transplant. And so we were in the waiting list, and we did get some alerts kuda ochindi a time lo. Kani there are a lot of medical criteria, like I came to know, which I was like really surprised. Oh, inta unda, inta vishayalu unnaya ani, inni vishayalu unnaya ani naaku appudu telisindi. So that period was getting longer and longer and longer, the waiting period. And after a point, his health was not able to take it. His body was not able to take it. ఓకే. So లంగ్స్ దొరికినాయా? లేదు, we did alerts ochindi, but then they have some medical criteria, adi match avali, idi match Avunu. avali. So there were 3-4 times వెళ్ళి చూసి అది మ్యాచ్ అవ్వలేదని చెప్పి వచ్చిన సందర్భాలు కూడా అవును, ఉన్నాయి. చాలా మ్యాచ్ అవ్వాలి కదా, Yeah, ఒక yeah, it పార్ట్ was like- ఫారిన్ పార్ట్ బాడీలోకి రావాలంటే. Yeah, so that was quite what do you say? I don't know what to say also, how to put it also. It was all very new to me, new to us. But we did really try. We did wait for quite some time. But unfortunately, adi zaragaledu. We didn't get it. అదేలే. Yeah, that is what happened. So he was so young. That is what was like really everybody were like feeling bad. He's చేస్తుంది, దొరికేస్తుంది, ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. ఎవ్రీవేర్ ఐ ట్రైడ్ హియర్,
Hyderabad, I tried Bangalore, I tried all over India. In fact, I even tried US Kelpodama, UK Kelpodama, because I have my cousins there as doctors. But seeing the treatment that we were given here, ఇక్కడ ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారో చూసి వాళ్ళు కూడా చెప్పారు, లేదు ఇక్కడికి వచ్చినా మేము సేమ్ ఇదే ట్రీట్మెంట్ ఇస్తాము, సో యూఆర్ గెటింగ్ ద సేమ్ ట్రీట్మెంట్ దేర్, ద బెస్ట్ ట్రీట్మెంట్ దేర్. అండ్ ఐ థింక్ ఈ టైంలో టూ మచ్ ఆఫ్ షఫ్లింగ్ హియర్ అండ్ దేర్ అది బాగుండదు, అది వద్దు అని చెప్పారు, వాళ్ళే చెప్పారు. బీయింగ్ డాక్టర్స్, దే ఓన్లీ టోల్ మీ, దే సజెస్టెడ్ దట్ ఐ స్టే బ్యాక్ హియర్ ఇన్ ఇండియా అండ్ కీప్ ట్రైంగ్. So that is what was happening, and unfortunately we didn't get. So Yes. yeah. Yes. But that is, avoid tarvata after his exit from life, how are you handling it? It was pretty bad. It is still bad in some ways sometimes, but thanks to my friends and my work, slowly I'm coming out of it. Slowly I'm getting to be normal. Koncham normal avtunanu. Okay. When I come out, I kind of forget everything. But yeah, in it's been like 1.5 years, and I can't say it's getting better. I understand. Yeah. I understand. You can't say. You can never say. You can never say, and it can never happen. Yeah. Of course, you may. Time is the best healer. Yes, that's what everybody says, and Best I healer. also believe that. ఎందుకంటే అంత దట్ ఇంపాక్ట్ వాట్ వాస్ దెన్ అది కొంచెం తగ్గింది డెఫినెట్గా, బట్ ఇట్ ఇస్ డెఫినెట్లీ స్టిల్ దేర్. Yes, Yes. it will be. It will be, because to get a person of the same mindset, understanding, is always a chance. వెరీ రేర్. It's a chance. ఎస్, So we got and missed it. దట్ ఈస్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్, ఐ డోంట్ నో వాట్ టు సే. Loss. Loss. Yeah. Irreparable loss. ఎస్. Irreparable loss. After that, nowadays, of late I'm listening to that Meena second marriage చేసుకోబోతోంది అని. థ్యాంక్స్ టు సోషల్ మీడియా, థ్యాంక్స్ టు దెమ్, దే కీప్ ఆన్ ఏదో ఒకటి రాయాలి తమిళ కదా, అబ్బాయినే ఎవరినో మాట్లాడి. అనేసి. తమిళ అబ్బాయి కాదు, ఎంతమంది అసలు. ఐ రిమెంబర్ ధనుష్, ఫ్రమ్ నోవేర్ ధనుష్, బికాస్ రైట్ నౌ హీస్ సింగిల్ ఐ బిలీవ్. Yes. అందుకే జస్ట్ బికాస్ హీ సింగిల్, నేను అదే అనుకున్నాను, ఆయన మాత్రం కాదు కదా, ఎంతమంది ఉన్నారు సింగిల్ ఈ ఇండస్ట్రీలో. ఇంకా నౌ దే విల్ స్టార్ట్ లింకింగ్ మీ అప్ విత్ ఎవ్రీ టామ్ డిక్ అండ్ హ్యారీ అని అనుకున్నాను. And at one point, I got so fed up and so pissed off and so upset and so angry. I didn't want to meet the media. I was always being friendly. I was like always being friendly and Professional, always very that's all. cordial, Yes. always nice to them. But లేనిపోని విషయాలు ఎందుకు రాస్తున్నారు? ఒక మాట అడగొచ్చు కదా. అవును. You can ask, and లేకపోతే నువ్వే also, చెప్తావు కదా, if something happen is going to happen అంటే. yeah, whatever is happening, it's always a big ఏమంటారు, mine is like an open book. అవును. What movies gani, whatever my friends gani, everybody knows everything about my life. అవును. And why write unnecessary things, unwanted things? That is what Yes. was hurting. So at least నేను ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఈ మీడియాలో ఉన్నాను, ఈ కెరియర్, దిస్ ఇస్ మై కెరియర్, సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్ అని అనొచ్చు. బట్ హౌ ఇట్ కెన్ ఎఫెక్ట్ మై ఫ్యామిలీ? People, they don't have the right to upset my family. Yes. Right? There is a child again. Yeah, there is a child, there is a mom, an old person. Yes. There are 2 old persons now. My mother-in-law also. She is with you? Yeah, she's with us. Okay. But అవన్నీ అసలు ఆలోచించరు. దే చుమ్మా జస్ట్ రైట్, జస్ట్ ఒక హైప్ క్రియేట్ చేయటం కోసం, ఏదో sensationalism. జస్ట్ స్టర్ ఇట్, యూనో, ఒక సెన్సేషన్ కోసం, ఒక హైప్ కోసం ఏదో ఒకటి రాసేయటం. అది అందువల్ల వాళ్ళు ఏంటి, అండ్ యు నో దిస్ హ్యాపెన్, దిస్ న్యూస్ కేమ్ రైట్ ఆఫ్టర్ హిస్ పాసింగ్ అవే. అవును. I think in less than 2 months' time. Yes. I was shocked. Why? For what reason? What do you get out of it? ఏదైనా నిజం ఉంటే రాయండి, అది నిజమా కాదా అట్లీస్ట్ కనుక్కోండి. అస్సలు అనుకున్నదంతా ఎవరో ఏదో చెప్పారు
అనుకొని మీరు రాసేయటమా? వాట్ ఈస్ దట్? ఇట్స్ నాట్ రైట్, నో. యూ not కాంట్ right. జస్ట్ టేక్ ఎవ్రీబడీస్ లైఫ్ ఫర్ గ్రాంటెడ్. అవును. You will not do this if it is a guy, if it is a big hero or a man or a political guy, anybody, man in gender, ఇన్ జనరల్. in general. You will not do that to him. Why you always targeting the women? That was like really, at one point it was very, very angry. I stopped looking, or I stopped giving interviews or whatever. I always used to give, ఎవరు వచ్చినా ఏం అడిగినా I used to tell అవును, them, అవును. talk to them. You have been very good to the From media. the beginning, I was always very friendly with everyone. Yes, in every language. It's not like వీళ్ళు ఇంత పెద్దగా ఉన్నారు వీళ్ళతో ఫ్రెండ్లీగా ఉందాం. It's not that. I'm తెలీదు not that అసలు kind of ఇంకా. character at all. ఎవరైనా, I'm a very friendly person. I'm friends with everyone. Tom, Dick and Harry. It can be the biggest director of the national director, or it can be one small spot boy, Yes. production guy also. I'll say, Anna, I want this. Anna, can you get me this? I'm like that. I'm that kind of a person. అవును. I am know. equal to everyone. I treat everyone equally. But అది కాకుండా అసలు చుమ్మా just to create a hype or sensation, just to make news. వెరీ హట్టింగ్ గా Ah, ఉంది. you హౌ డిడ్ యు shouldn't do రిసీవ్ that. ఇట్ అలాంటివి విన్నప్పుడు? Receiving it was like all kinds of emotions. ఒక్కొక్కప్పుడు కోపం, ఒక్కొక్కప్పుడు sadness, ఒక్కొక్కప్పుడు humor. It was a mixed feeling. Mix of everything. Yes, Mix yes. of everything. And I was more worried because this time it was not just affecting me, it was affecting my family also in Yes, a very, very strong అదే way. ఇందాక చెప్పిన చైల్డ్ కూడా ఉంది Yeah, in a కదా. very strong way. It's not like just simple thing where you can just brush it off or something like that. Hmm. So this time was like pretty serious, and I was like, no, this is not right. I am not going to accept this. అంటే వాస్ దేర్ ఎనీ మూమెంట్ యూ వాంటెడ్ టేక్ ఇన్ యాక్షన్ ఆన్ దమ్? How long have you been asking for this interview? మీకు తెలుసు కదా. అవును, Why didn't I give you interview? అవును. I know. How I used to be very nice, always a అవును. yes person. I know. Why I That is took the so reason. long to give an interview? Because I was really angry with the media. On the whole. Because that too, being a so close a person to your family from decades. Yeah, you've been seeing me from my first film. చెంగల్వ పోదండ ఈవెన్ ఎర్లియర్. Chanti నుంచి, అవును. Yeah. చెంగల్వ పోదండ ఎప్పుడు? Yeah. ఈవెన్ ఎర్లియర్. Even earlier. Yeah. సంజయ్ పార్క్ లో ఓపెనింగ్ అయింది అవును. సినిమా. Yes. So and Amma was very close to me, your daddy was very close to me, and I've seen all your growth and flourish in front of me. Yes. But still, that is the reason I did not grow impatient about it. Okay, Meena is taking time. Yeah. Let her take time. Yeah, I remember telling you why. నేను చెప్పకపోయినా మీరు ఏదో ఒకటి రాస్తూ ఉంటారు కదా, Yes. రాసుకోండి అన్నాను. రాసుకొని బట్ మేము ఇంకా ఆ డిసిప్లిన్ లో లేము. ఎందుకంటే ఏది పడితే అది రాసేసి, ఏది పడితే అది చెప్పేసి. Yeah. అండ్ మా ఐ డ్రీమ్ కూడా ఒక డిగ్నిటీ ఉంది. వీ డోంట్ రైట్ బుల్షిట్ Right. ఇన్ వెబ్సైట్స్, అండ్ వీ డోంట్ పుట్ వాట్ డూ కాల్ అన్హెల్దీ thumbnails. Yes. We don't demean ourselves first of all. Let it the otherwise things వేరే. నిన్ను కించపరచడం, నిన్ను హర్ట్ చేయడం కాదు. అసలు మా డిగ్నిటీ మేము పోగొట్టుకోం ఐ డ్రీమ్లో. Correct. సో నేను వెయిట్ చేశాను, ఓకే లెట్ మీనా కమ్ టు నార్మల్ సెల్ఫ్ అని చెప్పి. బట్ ఒకటి ఇక్కడ పాయింట్ అడగాల్సింది ఉంది. బికాస్ యు ఆర్ స్టిల్ యంగ్, ఎనర్జెటిక్, బ్యూటిఫుల్, అండ్ లాట్ ఆఫ్ టైమ్ దేర్ హీడ్ ఇన్ లైఫ్. జీవితంలో సాధించాల్సి ఇంకా ఉంది, ఇంకా యంగ్. ఈజ్ దెర్ ఎనీ ఛాన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు? I don't know. I don't have anything like that in my mind right now. అంటే ఇంకొకరిని ఇప్పుడు సంబడి హ్యాస్ టు ఫిల్ అప్ కదా, నువ్వు అలా ఒంటరిగా ఉండిపోతావా? చాలా మంది ఉంటున్నారు కదా. I can't say, see, I never said నేను ఇది చేస్తాను అని చెప్పి ఎప్పుడు ఏది ఎప్పుడు చేయలేదు. కాదులే, ఎప్పుడు కాదు. ఎప్పుడు నేను అది అంటే see, I ఇట్ am మే బి telling- టూ ఎర్లీ, ఇట్ మే బి టూ ఎర్లీ. I don't know To if the it is best too of early my or too late. I can't really say anything. I can't predict my future. Nobody can predict their future. ఆఫ్ కోర్స్. చెప్పి అది చేయకపోవటం, లేకపోతే చెప్పకుండా అది చేసేయటం. I don't know. I really don't know about the future. అదేలే, అంత What future holds మ్యానిపులేషన్ for నీకు you. రాదు, అంత మ్యానిపులేటర్ కాదు నువ్వు. అవును. ఎప్పుడు నేను మొదటి నుంచే ఐ వాజ్ ఆల్వేస్ హ్యావింగ్ దిస్ మైండ్ సెట్ దట్ యూ డోంట్ నో వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్ ఫర్ యూ.
I never thought I'll be in movies. I never thought I'll become a big heroine. I never thought I'll work in such a big, what do you say, Tamil, Telugu with all the top stars. I హిందీ never కూడా నీకు టైం expected. లైక్ చేయలేదు నువ్వు. Oh no. So I never expected that. I never thought I would do it. ఎస్ Yeah, and I never thought I'll let my daughter come into movies again. I never thought that. I never see it. I don't know what life has. ఇన్ స్టోర్. In store for me. In Telidu store. naku. ఎస్ యూ హ్యావ్ బీన్ ఏ, So నువ్వు అందరు ఆడియన్స్ తో పాటు నువ్వు కూడా నీ లైఫ్ కి నువ్వే ఆడియన్స్. yeah, so I take life as it comes right now. From the beginning, right now అని చెప్పడం కాదు. Right From the beginning, it's been like that. Yes, So సో నీకు ఇండివిజువల్ గా చెప్పాలంటే నేను నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాను లేకపోతే నెక్స్ట్ ఇయర్ అలాంటి ఆలోచనలు ఏం అస్సలు లేదు. లేవు. అస్సలు లేదు. సో ఇండివిజువల్ గా ఉండడాన్నే కొంచెం అటే లీన్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. I don't know. నిజంగా I have no answer to that. బట్ ఒక ఇప్పుడంటే అప్పుడంటే చిన్నపిల్లవి నైవు అన్ఇంటెలిజెంట్ Yes. ఆల్ దట్ ఈస్ అగ్రీడ్. ఓకే, ఇప్పుడంతా యూ గ్రూ అప్ బై Yes. ఏజ్, బై Yes. ఎక్స్పీరియన్స్, బై ఎక్స్పోజర్, ఎవ్రీథింగ్. నీలాంటి ఒక అందమైన అమ్మాయి, నీలాంటి ఒక సెలబ్రిటీ, నీలాంటి ఒక సూపర్ స్టార్, కెన్ షీ లీడ్ ఏ లోన్ లైఫ్? I don't know. My honest general. answer is I don't know. ఇన్ జనరల్గా అడిగాను నేను. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఏ ఉమెన్? I don't know. నిజంగా కాదు అది మీనా. ఇప్పుడు అంటే నువ్వు ఇందాక live మాటలో చేస్తేనే తెలుస్తుంది. ఎంతమంది లేరన్న ఓ మాట ఇందాక, లోన్ గా ఉండేవాళ్ళు ఎంతమంది లేరని. అవును, బట్ ఎంతమంది ఈజ్ ఇట్ లేరు. రియల్లీ పాసిబుల్ ఫర్ ఎ ఉమెన్ టు బి లైక్ దట్? Why not? I Okay. don't know. Yeah, I think so. సో సమ్వేర్ యువర్ ఇన్స్టింక్ట్ ఈస్ టెలింగ్ యూ. I really have the truth is I don't know. I really don't have what is going to happen tomorrow or 2 years later also. I really have no idea. I don't know about my future. All ఒక్క మాట అడుగుతా. yeah. ఎస్, ఐ అగ్రీ. ఐ నో ఆల్ యువర్ సైకాలజీ. ఇఫ్ సంథింగ్ ఫోర్సెస్, మంచి ప్రాస్పెక్ట్ వచ్చింది, Mm-hmm. ఇంకేదో జరిగింది, రేపేం జరుగుతుందో మనకేం తెలియదు. Yeah. వి డు నాట్ నో. ఒక 6 నెలల తర్వాత జరగచ్చు, లేకపోతే 1 year తర్వాత జరగచ్చు, లేకపోతే ఒక 1 weekలోనే జరగచ్చు, ఎవరికి తెలుసు కదా Yeah. వాట్ ఈజ్ ఇన్ స్టోర్ అని. ఇప్పుడు అలాంటిది ఏదైనా ఒక మంచి ప్రపోజల్ వచ్చి ఇట్ ఈస్ వర్త్ అని అనిపిస్తే, విల్ యూ టేక్ ఏ స్టెప్ ఫార్వర్డ్? It is not just about me. I have a daughter to think about. She means more to me. Of course. Yes, it's not just me or my wishes or my comfort. Right now, my priority is my daughter Of course. and her comfort. And I don't know. I don't know. I really can't. అది ఎలా చెప్పాలో కూడా నాకు సరిగా తెలియటం లేదు. Let's wait and watch, no? Of course. Yeah. It is simple. Why are we కాదు, in a it is hurry? simple in fact. Yeah. And welcoming. Why complicate things? ఇప్పుడే Unnecessary ఏదైనా ఇప్పుడు ఒకటి నుంచి. చెప్పి ఎందుకు? అవును. Let's see what the future is unfolding. Of course. చూద్దాం. Of course. That is always very good in fact. Yeah. ఏం జరిగితే అప్పుడు లెట్ us see, let us watch it, Yeah. let us know it అంటే. బట్ ప్రిడామినెంట్లీ బేసికల్లీ నీకు నీ డాటర్ ఎక్కువగా నీ కాన్షియస్లో ఉంది. Yes. ఏది చేసినా ఏది జరిగినా Yes. తన పాయింట్ ఆఫ్ వ్యూనే ఎక్కువ నువ్వు Yes. కన్సిడర్ చేస్తున్నట్టుగా ఉంది. Obviously. కదా? అవును. సో ఇప్పుడు ఆ అమ్మాయినా వచ్చింది నైనిక. నైనిక. మీనా, నీ కళ్ళు నెట్టే మీ మదర్ పేరు నాకు చెప్పారు. మీనా ఎందుకు పెట్టారు పేరు అంటే, కళ్ళు మంచి కళ్ళు అండి చిన్నప్పుడు. కాదు, యాక్చువల్ రీజన్ ఇస్ మై great grandmother's name is Meenakshi. మీనాక్షి. సో తన అది పట్టుకొచ్చారు. మీనాక్షి అంటే ఏంటి? చేప కళ్ళది అని. ఓ, మీనాక్షి అని, మీనం అంటే కానీ అది పేరు పెట్టినప్పుడు అంతా అది తెలియదండి. ఏదో పెట్టారు చిన్న పిల్లగా ఉన్నప్పుడు. నీకు తెలియదు. 28 years, I mean 28 days old పాపకి ఏం కాదురా, తెలుస్తుంది కాదురా, కళ్ళు ఎంత నీ- బాగుంటుందని? కాదు ఏం తెలీదు, బలిదానిలాగా ఉన్నావు. పెద్ద అయ్యాక ఇంత బాగుంటుందని ఎవరైనా
ఊహించగలరా? కొంతమంది కళ్ళు చిన్న పిల్లలప్పుడు కూడా జస్ట్ బోర్న్ బేబీ కళ్ళు కూడా తెలుస్తాయి. జస్ట్ బోర్న్ బేబీ అలాగా లేబర్ వార్డులోంచి బయటకు తెచ్చిన పిల్లవి కూడా తెలిసిపోతాయి. చిన్న కళ్ళు ఉంటాయి కొంతమంది. ఐ డోంట్ నో. మీ మదర్ నాతో అన్నమాట చెప్పిన. సో బట్ నైనికని ఎందుకు పెట్టావు పాపకి? Oh, Nainika was a very unique name, Andy. Of course. The meaning of Nainika was like the apple of her eye. ఈ ఏమంటారు? అయ్యో wait, I'll tell you. అయ్యో something they said no. Sagar only got this name. He was like going through a lot of names and their meanings and all those things. Tamil antaru kannin mani. It's that the black thing in your eye. Kanupapa. Kanupapa. Yes, Kanupapa. Kanupapa. Yeah. So obviously she's our apple of her eye. So మీ కనుపాపే yeah. నైనిక 100%. Kanupapa. Was she so close to her father? Yeah, obviously. Oh. Yeah. How is she responding to his absence right now? All How of are you us- managing in fact all of us are taking our own sweet time to spend with her? Yeah. So that is why now being together as a family is most important for us. అది మీ మదర్ ఇన్ లా మీరంతా కలిసి అవును ఉన్నారు. అవును. So you are trying to give her an atmosphere Yes. even without him. Yes. That's what your program is. Yes. Huh? Yeah. ఇప్పుడు ఏంటి మళ్ళీ ఆ అమ్మాయి కూడా సినిమాల్లోకి వచ్చింది. యూ వాంట్ టు రియల్లీ ఎంకరేజ్ మీ మదర్ నిన్ను ఎంకరేజ్ చేసినట్టుగా? వచ్చిందంటే అడిగారు, చేసి చూద్దామని ట్రై చేసాము. బట్ ఐ డోంట్ నో రైట్ నౌ. ఐ ఫైండ్ స్టడీస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ నౌ. ద బేస్ చాలా ఇంపార్టెంట్ అది. ఇంకా తనకి ఇంట్రెస్ట్ ఉంటే నాకేం అభ్యంతరం లేదు. అవునా? యా, బికాస్ అభ్యంతరం లేకపోవడం కాదు, ఇప్పుడు నీ నెత్తి మీద ఉంటుంది ఇదంతా. రోజు మీ అమ్మగారు ఎలాగైతే నిన్ను వెనకాతలు పట్టుకుని తిరిగారు. నో నో, షీఈస్ నాట్ లైక్ మీ, షీఈస్ స్మార్టర్ దెన్ మీ. అవునా? అవును. ఐ సీ. యా, అంటే కొన్నాళ్ళు పెడితే షీ కెన్ యాజ్ she's వెల్. today's generation, Andy. Yes. She's much much more ahead of all of us. 4G generation, 5G 5G generation. 5G అవును. So she will be a better person than you Yeah. as far as the operations are నేను concerned. వచ్చినప్పుడు 1G కూడా లేదు. 1G అంటే టీవీ లేదు, టీవీ లేదు. అక్కడెక్కడ ఉండేవి టీవీస్, Yeah, TVs. Anna, There they were are no not- mobile phone. They were normal that landlines. అదే ఉంటుంది. మహా అయితే కార్డ్లెస్ ఉండేది అంతే Ah, ఇళ్లలోనే. Yes. ఇంకా అంతకన్నా cordless కొంచెం హైఫైగా ఉండేది. అందరికీ ఉండేవి కాదు కార్డ్లెస్ Yes. కూడా. కార్డ్లెస్ లేండు టీవీలు ఎక్కడి నుంచి వస్తాయి? Yeah. నాకు మంజుల గారు చెప్పింది, సినిమాకి లక్ష్మి గారు కూడా నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వస్తువు కొనుక్కునేవారంట. ఒక సినిమాకి సోఫా, ఒక సినిమాకి ఫ్రిడ్జ్, కరెక్ట్ ఒక సినిమాకి ఏసీ. కరెక్ట్. ఇట్లా మేము కొంచెం కొంచెం పెరిగే ఉండి అట్లాగా. అవును. బట్ ఇప్పుడు వాళ్ళు అలా కాదు, ఒక్క సినిమాకే మొత్తం అన్ని కారు, అవును, అపార్ట్మెంట్, అవును. ఫ్రిడ్జ్ గిడ్జ్ అన్ని అట్లా. సో అప్పుడు బట్ నైనిక ఈజ్ అన్ అన్ఫార్చునేట్ బేబీ ఇన్ ఏ వే అండ్ ఫార్చునేట్ బేబీ ఆల్సో బికాస్ నీలాంటి ఒక ఆర్గనైజ్డ్ మదర్, ఇంకా గ్రాండ్ మా Yeah. స్టిల్ ఈజ్. Yes, yes. రాజమల్లిక గారు, ఆవిడకి దండం నిజంగా. నిజమే. షీ హాస్ బీన్ సో పేషెంట్ ఇనఫ్ Yes, టు carve all your career. yes. Whatever I am right now, all the credit goes to my mother. That's it. నేను ఐ కెన్ ఈవెన్ సే దట్, నువ్వే కాదు, బికాస్ నేను ఐ బిన్ ఎ విట్నెస్ టు ఆల్ దోస్ ప్రొసీడింగ్స్ దట్ డే. ఇప్పుడు ఏమైనా సినిమాలు సైన్ చేసిందా నైనిక? లేదు, అది అప్పుడు చిన్నప్పుడు ఒక 2 సినిమాలు చేసింది. తెరి అండ్ భాస్కర్ ఒక రాస్కల్ 2 సినిమాలు చేసింది. ఆ తర్వాత చాలా వచ్చింది, బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ డ్యూరింగ్ దట్ స్కూల్ టైమ్. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ హర్ టు మిస్ అవుట్ ఆన్ హర్ స్కూల్ ఆల్సో. ఎస్, ఎగ్జాక్ట్లీ. యా, అండ్ షీ లైక్స్ స్కూల్, షీ Yes. లైక్స్ హర్ ఫ్రెండ్స్. ఓకే. సో అలాంటప్పుడు ఐ డోంట్ వాంట్ టు స్టీల్ హర్ అవే అవును. అండ్ డూ సంథింగ్ బట్ ఎల్స్. ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇవాళ రేపు చాలా పెరిగిపోయింది మిన్న. అవును. ఎలా అంటే వాళ్ళు బాగా చదివి యూఎస్కి వెళ్ళి ఎంఎస్సీలు గట్ట చేసి Yeah, స్పెషలైజేషన్స్ చేసి, అవును. సో దట్ ఈజ్ ఆల్సో మోర్ వర్త్ వైల్. ఎస్. అది జాతకాలు గట్ట నమ్ముతావా నువ్వు? ఒకప్పుడు నమ్మేదానివి.
అంటే అదే నైన్కి జాతకం చూపించి డాక్టర్ అవుతుందా, ఇంజనీర్ అవుతుందా, ఆర్కిటెక్ట్ అవుతుందా, సినిమా హీరోయిన్ అవుతుందా, సింగర్ అలా అవుతుందా? ఏం చెప్పలేదు. పెద్ద స్థాయికి వస్తుందన్నారు అంతే. అంతేనా? అంతే. అట్సి ఏ ఆహా! నాట్ లైక్ స్పెసిఫిక్‌గా ఈ రూటు, ఇది, అది అలా ఏం చెప్పలేదు. చూపించావా? ఓకే. చిన్నప్పుడే చేస్తారు కదా అది. చిన్నప్పుడు వెంటనే జాతకం అది వేస్తారులే. ఎస్ ఎగ్జాక్ట్ పుట్టినప్పుడే చేస్తారు కదా! వేస్తారు. అవును అవును 100%. అసలు నేను మొన్న కొత్తగా నాకు తెలిసిన విషయం మీనా గురించి, ది గ్రేట్ మీనా గురించి ఇంకొక క్వాలిటీ నాకు తెలిసింది ఏంటంటే, నువ్వు ప్లేబ్యాక్ సింగర్ అంట కదా? లేదండి. ఐ అయ్యో! సీ ఐ డిడ్ వన్ ఆల్బమ్. హ్మ్. అది ఎప్పుడో చేసింది. ఇట్స్ జస్ట్ అన్ ఆల్బమ్ వి డిడ్. అప్పుడు ఈ పాప్ అంతా ఇప్పుడు పెద్ద హిట్ అయింది. ఇప్పుడు చాలా ఇట్స్ లైక్ వెరీ ఇన్ వోగ్ అండ్ ఆల్ థట్. అవును. బట్ ఆ టైంలో ఇట్ వాస్ జస్ట్ దట్ కమింగ్ అప్. అప్పుడు ఇంగ్లీష్‌లోనే ఎక్కువ ఉండేది పాప్ ఆల్బమ్స్ అండ్ ఆల్ థట్. సో ఓకే. వై నాట్ వి ట్రై దిస్ ఇన్ తమిళ్ అని అప్పుడు మనోజ్ భారతిరాజా సన్ భారతిరాజా గారు కొడుకు మనోజ్ ట్రై చేద్దాం, ట్రైయింగ్ సంథింగ్ న్యూ ఇన్ తమిళ్, మీరు పాడగలుగుతారని నేను చెప్పాను. నేను పాడటం ఏంటి, నేను నేర్చుకునేది డాన్స్, పాడటం ఏంటి నాకు తెలీదు, పాడటం రాదు నాకు అంటే, కాదు మీకు చాలా మంచి వాయిస్, వాయిస్ అంటే సరిపోతుందా పాడదా, ట్రై చేసి చూద్దామని జస్ట్ లైక్ దట్ ఈ చుమ్మా ట్రైడ్. అవునా? అవును. ఓకే. ఏదో నాకు వాళ్ళు ఆ మ్యూజికల్‌గా వాళ్ళు చెప్పిన మాటలు నాకసలు ఏమి అర్థం కాలేదు. టెంపో కొంచెం ఎక్కువ చేయాలి, తక్కువ చేయాలి. అసలు టెంపో అంటేనే ఏంటో నాకు తెలీదు. ఇట్ వాస్ ఆల్ వెరీ న్యూ అండ్ వి జస్ట్ ట్రైడ్ చుమ్మా జస్ట్ లైక్ దట్. ఒక ఆల్బమ్ కెన్ యూ హమ్ చేసాము. ఇట్? నో ఐ ఫర్గాట్. కంప్లీట్‌లీ ఫర్గాట్. సో దట్ వాస్ ఇట్. అదొకటి చేశాను నేను. అదేలే. అవును. అది ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు ఇంకో ఇష్యూ జరుగుతుంది కదా తమిళ్‌లో. ఆ మన్సూర్ అలీ ఖాన్ ఏమో త్రిష గురించి మాట్లాడడం. అమ్మ వాళ్ళ వీళ్ళ గురించి నన్ను అడగండి. నేను అడగలేదు. నేను ఇందాక మర్చిపోయాను, రిమైండ్ చేస్తున్నా. సోషల్ మీడియా తాలూకు ఇంపాక్ట్ ఎట్లా ఉన్నది ఈ రోజున?